ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణః చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే యవపునషత్సు ధర్మాస్తే మయి సంతు ते मयि सन्तु। ओम शांति शांति शांति। हरि ओम। ఆత్మ అనాత్మ వివేచనంలో ఉన్నాము. రెండవ భాగం. మొదటి భాగం కొంతమంది ఇందులో ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఒకసారి బ్రీఫ్ రీక్యాప్ చేసుకుని వెళ్ళిపోదాం లోపలికి. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడే మీరు మంత్రంలో చదివారు బ్రహ్మోపనిషదం అన్నారు. ఏ బ్రహ్మ గురించి మాట్లాడుతున్నాం మనము? ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి బ్రహ్మము గురించి. బ్రహ్మ అంటే మామూలుగా హిరణ్య గర్భ బ్రహ్మ ఉంటారు, లేకపోతే సృష్టికర్త బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మని పురాణాల్లో ఉంటారు. అవి కాదండి బాబు, మేము మాట్లాడుతున్నది ఉపనిషత్ పురుషుడు అయినటువంటి పరబ్రహ్మము గురించి మాట్లాడుతున్నాము. సర్వం బ్రహ్మ ఉపనిషదం అన్నారు కదా, దాని గురించే మనం మాట్లాడుతున్నాం అన్నమాట. బ్రహ్మం ఉన్నదా లేదా? రవిప్రకాష్ గారు, బ్రహ్మం ఉన్నదా అండి అని తెలియడం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ. ఎందుకు తెలియట లేదు, అది క్వశ్చన్. బ్రహ్మం ఉన్నదని మనం కన్విన్స్ అయ్యాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం, లేకపోతే కూర్చున్నాం. కానీ ఉన్నదా లేదా అనేది ఒక సందేహంలో ఉన్నాం మనందరం కూడా. ఏమిటంటున్నాము? బ్రహ్మం ఉన్నట్టు అని తెలియట లేదు అన్నారు మీరు కదా. అవును. దేనికి తెలియట లేదు? ఇంద్రియములకు తెలియట. ఎగ్జాక్ట్లీ. దేనికి తెలియట లేదు అంటే ఇంద్రియములకు తెలియట లేదు. ఇంద్రియములకు ఏమిటి తెలుస్తాయి, ఏమిటి తెలియవు అంటే ఇంద్రియ గోచరమైనటువంటిది ఇది. ఇంద్రియముల తాలూకా ప్రసక్తి, వాటి తాలూకా పవర్ లేని వరకు వెళ్ళదు అనేది తెలిస్తే అది బ్రహ్మం అందులో తెలిసే వస్తువో కాదో మనకు తెలుస్తుంది. లేకపోతే ఇంకో విధంగా దేనికి తెలియటం లేదు, ఇంద్రియాలకు తెలియదు. మనకి ఎన్నో విషయాలు ఇంద్రియాలకు తెలియవు. ఈజ్ ఈక్వల్ టు MC². ఎవరో మన పుస్తకాల్లో రాశారు, మనకు తెలుస్తుంది. అంటే అదేమిటది? సైన్స్. అలాగే హార్ట్ ఈ విధంగా కొట్టుకుంటుంది, ప్యాంక్రియాస్ లో ఈ రకమైనటువంటి సెల్స్ ఏవో ఉంటాయి, వాటి వల్ల ఇన్సులిన్ వస్తుంది. ఇవన్నీ మనం ఎవరు కళ్ళతో చూడలేదు, అయితే కూడా మనం పుస్తకాలు చదివేసి నేర్చుకున్నాం అనమాట. అంటే సైన్స్ చెప్తోంది. అంటే సైన్స్ కూడా కొన్ని విషయాలు చూడగలుగుతుంది. మన ఇంద్రియాలకి కనబడనటువంటి విషయాలు సైంటిఫిక్ ఎంక్వైరీలో బాగా తెలుస్తాయి. కానీ ఇది సైన్స్కి కూడా తెలియదు. ఎందుకు తెలియదు? సైన్స్ వేటి మీద వెళుతుంది? ఓన్లీ మెటీరియల్ వాళ్ళ మీదమే వెళ్తుంది. ఎనీ టైప్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఎనర్జీ ఈజ్ ది పర్వ్యూ ఆఫ్ సైన్స్. దిస్ ఈజ్ నాట్ ఎ మెటీరియల్, ప్రాబబ్లీ దిస్ ఈజ్ నాట్ ఎ మెటీరియల్ అండ్ దిస్ ఈజ్ నాట్ అన్ ఎనర్జీ. దట్ ఈస్ వై దిస్ ఈజ్ నాట్ నోన్. ఒకటి, ఇంద్రియ గోచరము కాదు. రెండు, సైన్స్తో తెలియదు. ఎందుకు తెలియదు అంటే వీటి లిమిటేషన్స్ వలన. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంద్రియాలకి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇన్ఫ్రారెడ్ అంటే ఎరుపు కన్నా కిందనున్నటువంటి వెలుగుని మనం చూడలేము. విబ్గయార్ ఉంది కదా, V నుంచి R వరకు. R కన్నా కింద ఉన్నటువంటి వైలెట్, ఇండిగో, ఆరెంజ్, ఆ సీక్వెన్స్ 7 సప్తవర్ణాలలో ఎరుపు కన్నా కిందనున్న కాంతి ఏది ఉంటే అది మనం చూడలేము. మన కళ్ళకి ఆ శక్తి లేదు. అలాగే అల్ట్రా వైలెట్ కన్నా అల్ట్రాగా ఉన్నది ఇంకా పైన ఉన్నటువంటి లైట్ని కూడా మనం చూడలేము. అలాగే అల్ట్రా సౌండ్ అంటే మనం వినగటువంటి సౌండ్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉన్నటువంటి సౌండ్ని మనం చూడలేము. అందుకే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నప్పుడు మనకి ఏ సౌండ్ వినపడదు. అలాగే సూపర్ సానిక్ అంటే మనం వినేటటువంటి శబ్దం తాలూకా రేంజ్ కన్నా ఎక్కువగా ఉండేటటువంటి ఫ్రీక్వెన్సీని మనము వినలేము. ఇలా ప్రతి ఇంద్రియానికి ఒక పరిధి, లేకపోతే దాని తాలూకా వర్కింగ్ ఎన్విరాన్మెంట్, ఒక తాలూకా అవధులు, లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్కి ఇటు ఉంటే మనకి కనపడదు. అదేనా అయి ఉండొచ్చు, లేక అది ఇంద్రియ విషయమైనటువంటి గోచరము కాకుండా ఉండవచ్చు. ఇక్కడ ఒకసారి మనం ఈ ఉపనిషత్ మంత్రాన్ని మనం ఒకసారి చూసుకుందాం. తత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతరం పశ్యతి
తదితర ఇతరగం శృణోతి తదితర ఇతరం అభివదతి తదితర ఇతరం మనుతే తదితర ఇతరం విజానీతి యత్ర వాస్య సర్వమాత్వైవాభూత్ తత్కేనకం జిఘ్రేత్ తత్కేనకం పశ్యేత్ తత్కేనకం విజానీయాత్ తత్కేనకం అభివదేత్ తత్కేనకం అన్వీత తత్కేనకం విజానీయాత్ తత్కేనేదగం సర్వం విజానాతి తం కేన విజానీయాత్ విజ్ఞాతారం అరే కేన విజానీయాదితి అంటూ మైత్రేయ బ్రాహ్మణంలో చెప్తారు. ఇంత పెద్ద మంత్రం దీంట్లో ఏమిటండి కష్టం? ఈజీగా చూడ, ఏదో ఒకటి తీసుకుందాం. తదితరం ఇతరం విజానాతి తత్కేనకం విజానీయత్. ఒకటి అర్థం చేసుకుంటే అన్నీ అదే. అంటే రెండు ఉంటే ఒకటి రెండవ దానిని తెలుసుకుంటుంది. అది దీన్ని తెలుసుకుంటుంది. నేనే రవిప్రకాష్ గారు ఇద్దరం ఉంటే ఓహో ఈయన శర్మ ఈయన రవిప్రకాష్ గారిని ఒకరిని ఒకరు తెలుసుకుంటారు. ఉన్నది ఒక్కటే అవుతే అది దేనిని దేనితో వాసన చూస్తుంది, అది దేనిని దేనితో చూస్తుంది, దేనిని దేనితో వింటుంది, దేనిని దేనితో ఆలోచిస్తుంది, దేనిని దేనితో బుద్ధిలో తెలుసుకుంటుంది. ఉన్నది ఒక్కటే అని చెప్పినప్పుడు, ఏకమేవ అద్వితీయం అని చెప్పినప్పుడు, తత్ కేనకం జిఘ్రేత్, దేనితో దేనిని వాసన చూస్తుంది, దేనితో దేనిని చూస్తుంది, దేనితో దేనిని వింటుంది, దేనితో దేనిని మనస్సులో తెలుసు అభివదేత్, అలాగే మన్వీత, విజానీయత్. ఏన ఇదగం సర్వం విజానీతి తం కేన విజానీయాత్. అన్నిటినీ తెలుసుకునేటటువంటి ఈ ఎరుక ఏదైతే ఉందో దేని చేత అది తెలియబడుతుంది? విజ్ఞాతారం అరే కేన విజానీయాత్. ఇది అంటే ఏంటన్నమాట, అక్కడ రెండు లేవండి బాబు అనేటువంటి అర్థం చేసుకుంటే, ఉన్నది ఒక్కటే అవుతే దానిని అదే తెలుసుకుంటుంది తప్ప దానిని తెలియడానికి వేరొకటి లేదు, కాబట్టి తెలియడం లేదు. ఇట్ ఈస్ హయ్యర్ అండర్స్టాండింగ్. ఈ విధంగా చెప్పడాన్నే జీవ బ్రహ్మ ఏకత్వం, అదే బ్రహ్మమని, ఆ బ్రహ్మం అందరిలో ఒక్కటే ఉన్నదని తెలుసుకోవడం హయ్యర్ అండర్స్టాండింగ్. ఒకటి ఇంద్రియములకు గోచరము కాకుండా ఉండవచ్చు, లేకపోతే వాటి తాలూకా పరిధులను దాటి ఉండొచ్చు. మూడు సైంటిఫిక్ గా చెప్పలేకపోవడానికి కారణం అది మెటీరియల్ కాకపోవచ్చు. మూడు అది ఒక్కటే అని తెలుసుకోలేకపోవచ్చు. మనం అనేకంగా భిన్నంగా చూడడం వలన మనం ఆత్మను కూడా ఒక వస్తువుగా చూడాలని అనుకుంటున్నాము. దానిలో భిన్నత్వము లేదు కాబట్టి అది దేనిని మనకు వేరేగా తెలియదు. ఇప్పుడు ఈ టేబుల్ చూద్దాం. లాస్ట్ టైం చూసాం. ఆబ్జెక్ట్, మెటీరియల్, అట్రిబ్యూట్స్, చేంజింగ్, టెంపరరీ. ఓం యాక్ట్, ఓ ఆబ్జెక్ట్, ఎం మెటీరియల్, ఏ అట్రిబ్యూట్స్, సి చేంజింగ్, టి టెంపరరీ. దీనిని సంస్కృతంలో, వేదంలో, ఉపనిషత్తుల్లో దృశ్యత్వము అంటే ఆబ్జెక్టిఫికేషన్, ఆబ్జెక్ట్ లాగా ఉండడం. భౌతికత్వము అంటే మెటీరియల్. సగుణత్వము అంటే ఇక్కడ శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటటువంటి వాటి చేత గ్రహించబడేటటువంటి గుణతత్వం ఉండడాన్ని సగుణత్వము అంటారు. సవికారత్వము అంటే మార్పు ఉండడం. వికారము అంటే మార్పు, రకరకములైన మార్పులు ఉండడం. ఆగమ అపాయిత్వము వచ్చిపోతూ ఉండేటటువంటి లక్షణము, టెంపరరీ. ఇప్పుడు ప్రపంచాన్ని తీసుకుందాం. రవిప్రకాష్ గారు, ప్రపంచము దృశ్యమవుతోందా లేదా? అవుతున్నది. అంచేత ఇక్కడ టిక్కు పెట్టేద్దాం. ఓకే, దృశ్యత్వం ఉంది ప్రపంచంలో. ఇస్ ఇట్ భౌతికంగా అది మెటీరియల్తో చేయబడి ఉన్నదా ప్రపంచము, లేకపోతే మెటీరియల్ కాందా? మెటీరియల్ ఉన్నవి చాలా ఉన్నాయి. ఆకాశం ఒకటి మనం ఏమి పట్టుకోలేమో, కానీ చాలా వరకు మనం ప్రపంచంలో కనిపిస్తున్న మెటీరియల్స్, ఈవెన్ వాయువు దగ్గర నుంచి కూడా అన్ని భౌతికంగా మెటీరియల్స్. ఏవి దానికి గుణములు ఉన్నాయా ప్రపంచానికి అంటే? వేర్వేరు లక్షణాలు, పొడుగు, పొట్టి, లావు, వేడి, చలన, చిన్నది, పెద్దది, ఇలాంటి గుణాలన్నీ ఉన్నాయా లేవా? శబ్దస్పర్శ రూపములతో గ్రహించగలిగిన గుణాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. తర్వాత దాంట్లో మార్పు ఉందా లేదా? నిన్ననున్నట్టు ఇవాళ అన్ని ఉన్నాయా? అన్ని ఇవాళ ఉన్నట్టు రేపు ఉన్నాయా? ఉండదు. మనం నిద్రిస్తున్న మూడు అవస్థలలో ఈ ప్రపంచం మనకు తెలుస్తోందా? లేదు. ఒక అవస్థలో పూర్తిగా తెలియటం లేదు, ఇంకో అవస్థలో ఉన్న ప్రపంచం కాకుండా వేరే ప్రపంచం ఏదో తెలుస్తోంది. అంటే స్వప్నంలోని
తర్వాత ఏమో మామూలు జాగ్రత్తల మట్టుకే ఈ ప్రపంచం తెలుస్తుంది. అంటే టెంపరీనెస్ ఏమిటైంది అక్కడ ఉన్నది. అవును అయింది. అవును అని అర్థం. అప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం ఆటోమేటిక్. ఓ ఎస్, వి హావ్ రిటన్ ఎస్ ఫర్ ఎవ్రీథింగ్. లెట్ us లుక్ ఎట్ శరీరం. ఇస్ ద శరీరం an ఆబ్జెక్ట్ ఆర్ నాట్? మిమ్మల్ని నేను చూస్తున్నాను కదా, చూస్తున్నానంటే ఆబ్జెక్ట్ అంటే ఏమిటి చెప్పుకున్నాము? 3 లక్షణాలు. 1, చూసేవాడి కన్నా వేరుగా ఉండాలి. 2, అది మనం ఏదో ఒక ఇంద్రియంతో చూడబడాలి. 3, అది మారుతుంటే ఆ మార్పు ఈ చూసేవాడు గమనించాలి. అదే ఆబ్జెక్ట్ కదా. రోజా పువ్వు నిన్నటికి బడ్గా ఉంది, ఈ రోజు పొద్దున్నకు విప్పారింది, నా కంటికి ఎదురుగా ఉన్నది. సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. లైక్ దట్ బాడీ ఆల్సో ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ నాట్? అవును. ఈజ్ ఇట్ మెటీరియల్, మేడప్ మెటీరియల్ ఆర్ నాట్? నిన్ననే చూసాం పంచభూతముల చేత చేయబడినది అని. అట్రిబ్యూట్స్ ఉన్నాయా, గుణాలు ఉన్నాయా బాడీకి? శబ్ద స్పర్శ రూపరస గంధాలకు సంబంధించినటువంటి తెలుపు, నలుపు, పొడుగు, పొట్టి, లావు, చిన్నది, పెద్దది, రకరకములైనటువంటి గుణములు కలిగే ఉంది కదా. చెప్పలేనన్ని గుణాలు, వ్యత్యాసాలు ఉన్నాయి. అది వికారిత్వము. మార్పు ఉందా మన శరీరంలో? నిత్యము ప్రతి సెకండు మారుతుంది. తెలిసి కొంత, తెలియక కొంత. శరీరం లోపల ఏమేమి మారుతున్నాయో ఎవరికీ తెలియదు. అవన్నీ కూడా సవికారిత్వం. తర్వాత నిద్రలో పూర్తి డీప్ స్లీప్ లో మన శరీరము ఉన్నట్టే మనకు తెలియదు. జాగ్రత్తలో ఉంటుంది. స్వప్నంలోనేమో మన శరీరమే కాకుండా ఇంకొక రకరకాల వాళ్ళతో కలిసి మనం తిరుగుతూ ఉంటాం. అప్పుడు ఏ శరీరంతో ఉంటామో మనం ఇప్పుడు చూసుకున్నట్టుగా కాకుండా చిన్నప్పుడెప్పుడో ఉన్నట్టో లేదంటే ఓల్డ్ అయినట్టో రకరకాలుగా కనిపిస్తుంది. కాబట్టి ఆగమ అపాయిత్వము అనేటటువంటిది ఉందా లేదా శరీరానికి? అవును. అంతేకాకుండా మనము పుట్టక మునుదు మన శరీరము లేదు, మనము పోయిన తరువాత ఈ శరీరము ఉండదు. కాబట్టి శరీరము 2 విధములుగాను ఆగమ అపాయిత్వములు కలిగినటువంటిది కదా. అవును. ఓకే. Now how about the indriyas? We'll go one step inside. Let us take my eye. కన్ను తీసుకుందాం. Can it be seen as an object by somebody? అవును. ఎస్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నా కన్ను పరీక్ష చేసి దాంట్లో బాగుంది బాగులేదని ఆబ్జెక్ట్గా ఆయన గ్రహించి చెప్తున్నారు ఆయన కరెక్ట్గా. మిగతా వాళ్ళు చూస్తే వాళ్ళు పెద్ద కళ్ళు చిన్న కళ్ళు ఉన్నాయండి, నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయని ఎదురువాడు చూసి ఆబ్జెక్ట్గా తెలుస్తారు. ఇస్ ఇట్ మేడ్ ఆఫ్ మెటీరియల్? అవును. ఎస్. డస్ ఇట్ హ్యావ్ అట్రిబ్యూట్స్? బాగా కనపడడం, బాగా కనపడడం, క్యాటరాక్ట్ రావడం, కాటుకు పెట్టుకున్న కళ్ళు, కాటుకు పెట్టుకున్న కళ్ళు, పెద్ద కళ్ళు, చిన్న కళ్ళు, ఎర్ర కళ్ళు, ఇన్ఫెక్టెడ్ కళ్ళు, దొంగ కళ్ళు, సోగ కళ్ళు, వాలు కళ్ళు, ఎన్ని రకాలు ఉన్నాయి? ఉన్నాయా లేవా? ఇస్ ఇట్ చేంజింగ్? ఇస్ ఇట్ ద సేమ్ ఐ ఎవ్రీ టైమ్? లేదు, చేంజ్ అవుతుంది. ఇస్ ఇట్ అవైలబుల్ టు us in deep sleep? లేదు. And is it available after death? Not available. So indriyas also are exactly fitting into the Om Act. So let us go now. మనస్సు. ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. ఇక్కడ నుంచి మనసు ప్రాణం అనేవి పైన కనపడేటటువంటివి కావు కాబట్టి వీటిని అర్థం చేసుకునేటప్పుడు ఒక విధముగా మనం జాగ్రత్తగా చూడాలి. మనస్సు ఆబ్జెక్టా కాదా అంటే కంటికి చెవులకి ముక్కుకి తెలియదు, కానీ మన మనసు మనకే ఒక్కొక్కరికి మన మనసు తెలుస్తూ ఉంటుంది. ఈ రోజేమో మనం హ్యాపీగా ఉన్నాము, ఈ రోజు సారీగా ఉన్నాము, ఈ రోజు ఆనందంగా ఉన్నాము, ఈ రోజు దుఃఖంగా ఉన్నాము. ఈ విధమైనటువంటివి ఒక విధమైనటువంటి పర్సెప్షన్ ఎక్స్పీరియన్స్ మనలో ఉంది కదా. ఉందా లేదా? నాకు మనసు ఉంది అని నాకు తెలుస్తుంది. నీ మనసు ఉందని మీకు తెలుస్తుంది. మనసు లేకపోతే మీరు ఆల్రెడీ ముక్తులైపోయినట్టే లెక్క. ఆ మనసు ఉండడమే, ఆ మనసును లయం చేయడమే ఈ సాధన అంతా. మెటీరియల్ అవునా కాదా? మనసు ఎక్కడుంది? శరీరంలో ఉందా, బయట ఉందా? అంత లోపల ఉంది. శరీరంలో ఉన్నప్పుడు శరీరం మెటీరియల్ అయినప్పుడు శరీరంలో ఉన్న ఏ వస్తువు కూడా మెటీరియల్తో చేయబడితే అయి ఉంటుంది కదా. ఈవెన్ ఖాళీ స్పేస్ ఉన్నది శరీరంలో అనుకుంటే కూడా ఆ స్పేస్ కూడా పంచభూతములలో ఒక మెటీరియలే కదా అది. అవును, ఆకాశం. అది అయిపోయింది. అట్రిబ్యూట్స్, దానికి రకరకములైన గుణములు మనసుకు దీనికి ఉన్నటువంటి గుణాలు అన్నింటికి దేనికి ఉండవు. దీంట్లో సత్వ రజస్తమో గుణాలు, వాటి వేరియస్ ప్రవృత్తులు, ఇవి అన్ని కూడా ఈ గుణంలో మనం చూస్తూనే ఉన్నాయి. అది మారుతుందా లేదా మనసు? పొద్దున్న ఆనందంగా ఉంది, మధ్యాహ్నం దుఃఖంగా ఉంది. సెకండ్కి మారుతూనే ఉన్నది. అన్నిటికన్నా ఎక్కువ చేంజ్ అయ్యేటటువంటిది అలలులాగా, సముద్రంలో అలలు ఎలా వస్తాయో అంతటి మార్పుతో ఉన్నది అది. ఇస్ ఇట్ అవైలబుల్ టు మీ వెన్ ఐఎమ్ ఇన్ డీప్ స్లీప్? లేదు. నో. దట్స్ వై ఇట్ ఇస్ నాట్ కమింగ్ అండ్ గోయింగ్. నేను జాగ్రత్తలో ఉన్నప్పుడే నా మనసు నా దగ్గర ఉంది.
స్వప్నం ఉన్నప్పుడు అది వేరే ఎక్కడో విహరిస్తుంది. అది నా మనసు యాక్చువల్గా కాదు. నా మనసులోనే నేను తెలుసుకుంటున్నా. నేను చూడనివి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనివి కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. కానీ ఓన్లీ జాగ్రత్త స్టేట్లోనే క్లియర్గా తెలుస్తుంది. అంచేత ఆగమ అపాయిత్వము కలిగినటువంటిది అది అయిపోయింది. సో నౌ కమ్ టు ప్రాణ. ఇది ఆ రోజు మనం అంతగా మాట్లాడలేదు. ప్రాణము ఫస్ట్ ఈజ్ ఇట్ మెటీరియల్ ఆర్ నాట్? ఫస్ట్ చూద్దాం. మెటీరియల్ ప్రాణం అంటే ఏమిటి? వాయుశక్తే కదా. ఉచ్ఛ్వాస నిశ్వాసములు, ఇన్ సెల్ రెస్పిరేషను, ఆ సెల్లోకేమో ఆ వాయువు వెళ్ళడము రావడం. ప్రాణ, వ్యాన, అపాన, ఉదాన, సమాన 5 రకములైన ప్రాణములు. ప్రతిదీ కూడా ద మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఇన్ అండ్ అవుట్ ఫ్రమ్ వన్ పార్ట్ టు ద బాడీ ఆర్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద సెల్ టు ఇన్సైడ్ ఆర్ దట్ ఈస్ ద ప్రాణ. సో it is definitely, it is a moment of the air and also the vital energy, isn't it? What is prana? Prana is energy. What is energy? Energy is a converted form of matter. So pranam is a material. Does it have attributes? వీక్ గా ఉంది, స్ట్రాంగ్ అంతే కదా. ప్రాణం ఒక మనిషి ఉంటారు, చాలా వీక్ గా ఉంది వీడి ప్రాణం. ఇంకొక మనిషి ప్రాణం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇంకో మనిషి ఒక్కొక్క రకం. అలా ఇస్ ఇట్ చేంజింగ్? ఎస్, సర్టన్లీ ద రెస్పిరేటరీ రేట్ చేంజెస్, ద వైటాలిటీ చేంజెస్, ద విగర్ చేంజెస్, ఎవ్రీథింగ్ చేంజెస్. ఇస్ ఇట్ అవైలబుల్ టు యూ ఇన్ ఆల్ ద 3 states? జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో ఎస్, హియర్. సో ఇక్కడ ఆగమాపాయతంలో నో అని అనిపిస్తుంది. కానీ ఇస్ ఇట్ అవైలబుల్ టు మీ వెన్ ద బాడీ ఈజ్ నాట్ దేర్? అప్పుడు లేదు. అంచేది ఏంటంటే ఇట్ ఈస్ ఎస్ అండ్ నో. సో ఇట్ అపియర్స్ దట్ ద ప్రాణ ఈస్ డెఫినెట్లీ కంటిన్యూయింగ్ డ్యూరింగ్ అవర్ డీప్ స్లీప్. బట్ వెన్ ద ప్రాణి సీజెస్ టు exist, there is no more prana. That means there is a birth of the prana, there is a death of the prana. So we have to write yes here. And though it cannot be grasped as an object, because it has satisfied with all the things, now we go to the object. Can we objectify prana? Can you go to a doctor and say and give something and ask whether there is prana or not? అవును. Yes, he can test and see. You yourself can put your hand near the nose. Of course, he is not properly breathing. Then you have to ask the doctor to objectify whether there is prana or not. That is what they will say. He is having brain death but still having life. అంటే ప్రాణం ఉంది కానీ మిగతా అవయవాలు, ఇంద్రియాలు ఏమి పనిచేయటం లేదు. బట్ స్టిల్ ద ప్రాణ ఈస్ దేర్. సో ప్రాణ కెన్ బి objectified, not by direct vision, but it can be objectified with the scientific gadgets you have, isn't it? So this also satisfies the thing. Only thing we need to know is we clearly think, నార్మల్గా అడిగితే నా చెవులు ఎందువల్ల వింటున్నాయి? ప్రాణం ఉంది కాబట్టి వింటున్నాయి. నా తలక ముక్కు ఎందువల్ల పనిచేస్తుంది? ప్రాణం ఉంది కాబట్టి అలా అనుకుంటామట. we attribute it to the prana, but that very prana itself is subject to this om act. So it is not atman. It is not a part of the atman. That is what we have derived here. దీనికి ఈ ఉపనిషత్ ఎవిడెన్స్ ఏమిటో చూద్దాం ఒకసారి. న ప్రాణేన న అపానేన మర్త్యో జీవతి కశ్చన. న ప్రాణేన న అపానేన మర్త్యో జీవతి కశ్చన. ఇతరేణ తు జీవంతి యస్మిన్ ఏతా ఉపాశ్రితౌ. యమధర్మరాజు చెప్తున్నాడు అనమాట. కశ్చన ఎవరు కూడా మర్త్య మనుషులు నజీవతి. ప్రాణము అపానము అంటే ఈ ప్రాణాపానములు ఈ రెస్పిరేటరీ ఫోర్సెస్ వలన కాదు వాళ్ళు ఉంటుంది. దెర్ ఇస్ సమ్ అదర్ ఫోర్స్ ఇన్ సైడ్. అదే ఏన ప్రాణ ప్రణీయతే అంటూ ఈ మంత్రంలో ఈ ఉపనిషత్తులో కూడా ప్రాణస్య ప్రాణ అంటూ కూడా ఇక్కడ ప్రాణమునకు ప్రాణము అనే శక్తి వేరే అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ ఏదో ఉంది, చైతన్యం అనేది అంటూ ఈ ఉపనిషత్తు కఠోపనిషత్తు కూడా చెప్తోంది. అంచేతేమో ఇప్పుడు ఈ 5 మనం టాలీ అయిపోయాయి. ఇప్పుడు ఆత్మ దగ్గరికి వద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నా నేను, ప్రాణ శరీరం ఈ పార్ట్ అయిపోయింది. ఓకే, నౌ అప్పుడు ఇవన్నీ ఓమాక్ట్లన్నీ కూడా మరి ఆబ్జెక్ట్స్ అయితే అనాత్మలు అవుతే అచేతనములు అనబడతాయి అన్నమాట. ఓమాక్ట్ ఈజ్ ఈక్వల్ టు అచేతనం. అచేతనములు, ఈ అచేతనములు చేతనములుగా మనకు గోచరిస్తున్నాయి.
అచేతనములన్నీ కూడా చేతనములుగా మనకి అనిపిస్తున్నాయి. నేను అచేతనం అంటారేంటి, నేను చేతనమే కదా, నా ప్రాణం చూసుకుని అది మనం చేతనము అనుకుంటాము. అది ప్రాణం చేతనంలో ఒక భాగము కాదు అని తెలుసుకున్నాం. మెరీనా బీచ్లో గాంధీ గారి స్టాట్యూ ఉంది. దాన్ని చూడగానే మీకు ఏమిటి జ్ఞాపకం వస్తుంది? గాంధీజీ తాలూకా గొప్పతనము, మహిమ అంతా జ్ఞాపకం వస్తుంది. మరి ఆయన తల మీద ఏమో ఒక కాకి వాలి ఉంది, ఆయన చేతిలో కర్ర ఉంది. మరి ఆ కర్రతో ఆయన కాకిని ఎందుకు కొట్టరు? తోలేయచ్చు కదా, తోలలేరు. ఎంచేత? అందులో చైతన్యము లేదు. అయితే ఆయన చైతన్యం విగ్రహంలో లేదు, కానీ ప్రపంచంలో ఆయన చైతన్యము, ఆయన ఇచ్చినటువంటి చైతన్యం ఉన్నది. అంటే ఏంటన్నమాట, ఆబ్జెక్టుగా ఉన్నంతసేపు చైతన్యం లేకపోతే అది ఆ స్టాట్యూ లాగా ఉంటుంది. దాని వెనకాల చైతన్యం ఉన్నప్పుడే అది మనకు చైతన్యంగా కనిపిస్తుంది. అందుకే కేన ఇషితం ప్రేషితం అనేటటువంటి ప్రశ్న ఉదయించింది. దేని తాలూకా ప్రమేయముచే, వాట్ ప్రొపెల్డ్ బై వాట్, యాక్టివేటెడ్ బై వాట్, ఇంపెల్డ్ బై వాట్ అండ్ ఎన్లివెంట్ బై వాట్ అనేటటువంటి ప్రశ్న కేన ఇషితం ప్రేషితం ఇవా అని స్టార్ట్ చేశారు. అంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి, చైతన్యంగా కనిపిస్తున్నాయి. మరి ఇవి నిజంగా ఇవి చైతన్యాలా, లేకపోతే వీటి వెనకాల వేరేదైనా ఉన్నదా అనేటటువంటిదే ఈ ఉపనిషత్తులో మొదటి ప్రశ్న. సో naturally there is a spiritual principle behind. Spiritual is just opposite of material, non-material. అంటే మెటీరియల్ అంటే ఓమాక్ట్, ఈ ఓమాక్ట్ అంటే అచేతనము. అచేతనమునకు ఆపోజిట్ గా ఉన్నది ఏదో దీనిని మనకు ఈ విధంగా చేతనంగా ఉన్నట్టు చేస్తుంది. వాట్ ఈస్ దట్ స్పిరిచువల్ ప్రిన్సిపల్? ఆ నాన్ మెటీరియల్ అచేతనమైనటువంటి ప్రిన్సిపల్ ఏది? అదే ప్రశ్న. భగవద్గీతకే పోవచ్చు సింపుల్ గా ఉంటే. అహమాత్మా గుడాకేశ సర్వభూత హృది స్థిత అంటే నేనే హృదయములో ఉండి వీటిని నడిపిస్తున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో అంటూ అదో శ్లోకం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ప్రతి భూతమునందు ప్రాణియందు ఈశ్వరుడు ఉండి ఆయనే వీళ్ళని కదిలేటట్టు చేస్తున్నాడు అనేటటువంటి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి. ఎవరైతే ఈ చైతన్యం అనే నన్ను ఈ ప్రిన్సిపల్ని గ్రహిస్తారో, అందరిలోనూ నాలో అందరిలో ఆ చైతన్యాన్ని, ఆ చైతన్యమే అందరిలో నేనని గ్రహిస్తే యహ పశ్యతి సపశ్యతి, వారే నిజముగా అర్థము చేసుకున్నవారు. ఈశావాస్యం ఇదగం సర్వం. ఇవన్నీ మంత్రాలు మనకేం చెప్తున్నాయంటే దెర్ ఈజ్ వన్ కామన్ spiritual principle that which is non-material probably, which is enlivening or propelling or activating or అది కేనేషితం అనే ప్రశ్నకు జవాబు ఇది. ఈ ప్రాణం దగ్గరికి వచ్చేసరికల్లా ప్రథమ ప్రాణ ప్రైతియుక్తం అన్నారు. ఎందుకు దానిని ప్రథమం అన్నారో కూడా అక్కడ చూశాం. ఎందుకు? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణాలు వాటన్నిటికీ ఆ వైటాలిటీ లేక ఆ శక్తి, ఆ ప్రాణశక్తి ఉంటేనే అవి పనిచేస్తున్నాయి. అంచేత ఇవన్నీ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసే ఒక్కొక్క ఇంద్రియమును ప్రయత్నం చేస్తే ప్రాణం ఉన్నంత వరకు మిగతా ఇంద్రియాలతో పాటు శరీరం అలానే ఉంది. ఆ కథలో మనం తెలుసుకున్నాం. ఈ ఇంద్రియాలు ఏవి లేకపోయినా సరే ఇంకా కంటిన్యూ. మనకు కూడా తెలుసు, మాట్లాడలేని వాళ్ళు బతుకున్నారు, కళ్ళు లేని వాళ్ళు బతుకున్నారు, కాళ్ళు లేని వాళ్ళు బతుకున్నారు, చేతులు లేని వాళ్ళు బతుకున్నారు, కానీ ప్రాణం లేని వాళ్ళు బ్రతికి లేరు. అంటే ఏంటన్నమాట, ప్రాణము అంత ముఖ్యము. అందుకే అది శ్రేష్టము, జ్యేష్టము, వశిష్టము అంటూ ఉపనిషత్తు బృహదారణ్యకం చెప్పింది. ఓకే, ఈ ప్రాణము చేతనమా అచేతనమా క్వశ్చన్. ఇప్పుడు ఇది అచేతనములు ఇవన్నీ అని తెలిసాయి. ప్రాణం అచేతనమా చేతనమా అనే ప్రశ్న వేశాము, మనకు తెలిసిపోయింది ఇది కూడా దీంట్లోనే వచ్చింది అని మనకు తెలిసింది అనమాట. ఓకే, ఇక్కడ రెండో మంత్రంలో ఏం చెప్తున్నారంటే శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యన్వాయత్ వాచోమ వాచం అన్న దాంట్లో సంక్షేపమైనటువంటి ఉత్తరము, జవాబు, వెరీ బ్రీఫ్ ఆన్సర్ హ్యాస్ బీన్ గివెన్. దీని తాలూకా విశ్లేషణమే మిగతా ఉపనిషత్ అంతా. ఆయన అడిగిన దానికి సంక్షేపమైన ఉత్తరము, నాయన నువ్వు అనుకుంటున్నట్టుగా ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ ప్రాణము, ఈ వాక్కు ఇవన్నీ వాటికంతటా అవి పనిచేయటం లేదు.
వాటి వెనకాతల నువ్వు అడిగినట్టుగానే ఒక ప్రత్యేకమైన స్పిరిచువల్ ఫోర్స్ ఉన్నది. అదే ప్రాణానికి ప్రాణము, చక్షువుకి చక్షువు, కన్నుకి కన్ను, అలా ఘ్రాణానికి ఘ్రాణము అనేటటువంటి వెరీ బ్రీఫ్ అండ్ కర్ట్ అండ్ ఆల్సో ఇండైరెక్ట్ రిప్లై. బికాస్ వై ఇండైరెక్ట్? బికాస్ వీ కెనాట్ డైరెక్ట్లీ షో దట్. సో నాన్ ఓమాక్తలిక లక్షణాలు ఏమిటో ఒక్కొక్కటి మనము పరిశీలిస్తే ఈ ఆత్మ అనేటటువంటిది ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాం. ఆత్మ, మనకి దృశ్యత్వం ఉందా ఆత్మకి? కంటికి కనపడుతున్నదా? కంటికి ఇంద్రియాలకి గోచరం అవుతుందా ఆబ్జెక్ట్ గా? అంటే నేను ఆత్మను వేరుగా చూడగలుగుతున్నానా రవిప్రకాష్ గారిని చూసినట్టుగా? లేదు. లేదు. సో ది ఆన్సర్ హియర్ ఇస్ నో. ఇస్ ఇట్ మేడ్ ఆఫ్ మెటీరియల్? కాదు. If it is made of material, again it will abide by the other principles of form act. So obviously it should be a non-material thing. Non-material thing is opposite of non-material is spiritual. Does it have any gunas? As per scriptures we know Atma nirgunamu. సుగుణములు ఏమీ లేవు. అంటే ఇంద్రియాలకి గోచరం అయ్యేటటువంటి గుణములు కానీ రజస్తమో సత్వగుణములు లాంటి గుణములు కానీ ఆత్మకు లేవు. ఇస్ ఇట్ చేంజింగ్? ఎప్పుడు కూటస్థము, అచలము, ధ్రువము అంటూ సవికారిత్వము లేదు, అంటే నిర్వికారము అంటూ మనం చెప్తాం. ఆగమ అపాయిత్వము, ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనము 3 అవస్థలలో పడుకున్నప్పుడు కూడా జాగ్రత్త అవస్థలో మనకు చైతన్యము ఉన్నదని మనకే తెలుస్తున్నది. ప్రాణం ఉన్నది, చైతన్యం ఉన్నది, మనస్సు ఉన్నది, ఇంద్రియములు ప్లేలో ఉన్నాయి. స్వాప్నిక అవస్థలో స్వప్నంలో కూడా మనస్సు ఉంది, ప్రాణం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, కానీ మన ఇంద్రియాలు పనిచేయటం లేదు, పనిచేస్తున్నట్టుగా మనసు ఊహించుకుంటోంది. మరి పూర్తిగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ప్రాణము మట్టుకు ఉన్నప్పటికీ ప్రాణక్రియ జరుగుతున్నా కూడా మనసు లయించిపోయింది. మరి ఇంద్రియాలు ఏవి వాటి ప్లేలో లేవు, శరీరం కూడా లయించిపోయింది. పొద్దున్న లేవగానే నాకు బాగా నిద్ర పట్టింది, లేకపోతే నాకు బాగా నిద్ర పట్టలేదు, లేకపోతే మధ్యాహ్నం రాత్రి 2 వరకు చాలా నిద్ర పట్టింది, తర్వాత లేచి కూర్చున్నాను. ఈ అనుభవం ఎలా తెలుస్తుంది? దెర్ మస్ట్ బి సంథింగ్ దట్ ఇట్ ఈస్ నోయింగ్ ద థర్డ్ స్టేట్ ఆల్సో. బై దట్ సార్ట్ ఆఫ్ అనాలజీ వీ కెన్ థింక్ దట్ దిస్ ఈస్ కంటిన్యూస్ త్రూఅవుట్ ద 3 స్టేట్స్. దానినే తురీయము లేక అవస్థాత్రయ అతీతము అనేటటువంటి దాన్ని చెప్తాం. తురీయము అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడిటిలో కూడా ఉండేటటువంటి దానిని, దాంట్లో ఇన్ అండ్ త్రూ ఉండేటటువంటి దానిని తురీయము. 4వది అంటే వేరే ఇంకొక్కడ ఉంటుంది పైనని ఊహించకూడదు. తురీయం అనే దానికి మామూలు డిక్షనరీ మీనింగ్ 4 అని ఉన్నప్పటికీ కూడా తురీయం అంటే ఇన్ అండ్ త్రూ ఉన్నది అని అర్థం చేసుకోవాలి. ఓకే, నౌ ఇక్కడ యమధర్మరాజు తాలూకా మంత్రం ఒకటి చూద్దాం. ఆయన చూస్తే ఆయన ఏమన్నారో తెలుస్తుంది మనకి. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథా అరసం నిత్యమగంధవచ్చయత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయ తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే. ఆత్మ గురించి చెప్తే ఏం చెప్తున్నాడు యమధర్మరాజు నుంచి హెచ్చరిక. అశబ్దం అంటే కెనాట్ బి గ్రాస్ప్డ్ బై ద సౌండ్. అస్పర్శం స్పర్శకు లోను కాదు. అరూపం నాట్ బై ద ఐ. అవ్యయం చేంజ్లెస్. తథా అదే విధముగా అరసం రుచి తెలియదు. నిత్యం దట్ ఈస్ త్రికాల అబాధ్యం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనుకోవచ్చు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనుకోవచ్చు. త్రికాల అబాధ్యము నిత్యము. అగంధం ఘ్రాణమునకు తెలియదు. ఎత్తు ఏదైతే ఉందో అది అనాది, అంటే ఆది అనేటటువంటిది లేనటువంటిది, అంటే బిగినింగ్ ఎండ్ లేనిది. అనంతం ఇన్ఫైనట్. మహతః పరం, నిన్న చూసాం కదా మహతః. మహత్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పరబ్రహ్మ, పరబ్రహ్మ తర్వాత ఏమోను అవ్యక్తము, అవ్యక్తము నుంచి మహతః అనుకున్నాం. అంటే ఆ మహతః కన్నా ఇంకా మీదన ఉన్నది. అంటే పరం అంటే అది ధ్రువం, ఎప్పుడు శాశ్వతం. నిత్యాయ తత్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే. అది తెలిసిన వాళ్ళు ఇక్కడెక్కడ చెప్పినట్లే అతిముచ్య ధీర ప్రేత్యాత్మలోకాత్ అమృత భవంతి అన్నట్టు మృత్యుముఖాత్ ప్రముచ్యతే, మరణము నుంచి తప్పించుకుంటారు అంటూ చెప్పారు.
అదే కఠోపనిషత్తులో ఈ ఆత్మ గురించి చెప్తూ నజాయతే మ్రియతే వా విపశ్చిన్ నాయం కుతశ్చిన్ న బభూవ కశ్చిత్ అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. దగ్గర దగ్గర 2వ అధ్యాయం గీతలో ఇదే శ్లోకం కనబడుతుంది. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వానభూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇదంటే ఏం చెప్తుంది? శరీరము నశించినప్పటికీ కూడా నా హన్యతే హన్యమానే శరీరే, ఈ మోర్టల్ బాడీ పోయినప్పటికీ కూడా ఇంకా ఎటర్నల్ గా ఉండేటటువంటి ఉన్నదే అది నా జాయతే, పుట్టుక లేనిది, నా మ్రియతే చావు లేనిది, విపశ్చిన్నాయం ఏ విపత్తులకు లేదు, అజః నిత్యః శాశ్వతః పురాణః నా హన్యతే హన్యమానే శరీరే. ఈ 2 మంత్రాల వల్ల మనకి ఏం తెలుస్తుందంటే వీఆర్ డీలింగ్ విత్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఏ మెటీరియల్ ప్రిన్సిపల్. వీఆర్ డీలింగ్ విత్ ఎ ప్రిన్సిపల్ విచ్ డజంట్ అబైడ్ బై ద రూల్స్ ఆఫ్ ద హోమ్ యాక్ట్. హోమ్ యాక్ట్ పరిధిలోనికి రాని వేరే ఒక ప్రత్యేకమైన ప్రిన్సిపల్ ఏదో ఈ శరీరాన్ని ఈ విధంగా చేస్తుంది అని. ఇదే కాదు, అన్ని ఉపనిషత్తులలోనూ అహమాత్మ గుడాకేశ సర్వచాహం యోమాం పశ్యతి ఈశ్వర సర్వభూతానాం మయా మహామాయా విశ్వం భ్రమయసి అనేటటువంటి శంకరాచార్యుల వారి సౌందర్య లహరి స్తోత్రంలోని ఈశావాస్యమిదగం సర్వం, పోతన గారి భాగవతంలోని ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు ఎవ్వని ఎందు లీనమై ఎవ్వని ఎందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, ఇవన్నీ కూడా ఒకే ఒక ప్రిన్సిపల్ ని చూపిస్తున్నాయి. అదే స్పిరిచువల్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ నాన్ మెటీరియల్. ఇంకా ముందుకెళ్తాం. అందుకే పుష్పదంతుడు అనే ఆయన శివమహిమని స్తోత్రంలో, ఇది మనకు కాన్ఫరెన్స్ లో నిష్ఠా మాస్టర్ గురువు గారు ప్రజెంట్ చేశారు శివమహిమని స్తోత్రంలో. ఆ స్తోత్రంలో చెప్పారు. ఆయన ఏమిటంటున్నారు? ఆ పుష్పదంతుడు అనే మహానుభావుడు, తవ తత్వం నా జానామి, నువ్వు ఏ విధముగా ఉంటావో నాకు తెలియదు. ఎందుకు తెలియదు? యు ఆర్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్, యు ఆర్ నాట్ అండర్ ద ఓమ్ యాక్ట్. కీదృశోసి మహేశ్వర, మహేశ్వర అంటే పరమేశ్వర లేకపోతే పరమాత్మ అని రాసుకోండి. కీదృశోసి, ఏ విధముగా ఉంటావో ఆ తత్వము నాకు తెలియదు. ఎందుకు? తెలుసుకునే ఎక్విప్మెంట్ నా దగ్గర లేదు. యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః, నువ్వు ఏ రూపములో ఉంటావో నాకు తెలియదు. ఆ రూపము నేను చింతించలేను, ఊహించలేను, చూడలేను, మాటలలో చెప్పలేను, మనసుతో భావించలేను. అది ఎలా ఉంటావో నాకెందుకు బాధ? నువ్వు ఎలా ఉంటే అలా ఉండు, దానికే నేను నమస్కరిస్తున్నాను. యాదృశోసి, ఏ విధముగా ఉంటావో, అసి ఉన్నావో మహాదేవ, తాదృశాయ నమో నమః, ఆ రూపమునకే నమస్కారము. అది రూపమనండి, గుణమనండి, ఏదనండి, రూపము లేదనండి, ఆ స్పిరిచువల్ ప్రిన్సిపల్కే నా నమస్కారము అంటున్నారు. చాలా మంచి శ్లోకం ఇది. దీన్నేమో వివేకానంద స్వామి వారు ఈ శ్లోకాన్ని తీసుకుని వెళ్ళి తన తాలూకా ప్రవచనంలో వాడుకున్నారు. అక్కడ మాట్లాడినటువంటి పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో మాట్లాడినప్పుడు కొన్ని మాటలలో ఈ శ్లోకం భావాన్ని, శ్లోకాన్ని యథాతథంగా ఆయన చెప్పలేదు, కానీ శ్లోకంలో ఉండేటటువంటి భావాన్ని తీసి ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా ఈజ్ లైక్ దిస్ అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి. భగవంతుని రూపరస గుణములు మనకు తెలియవు. భగవంతుడు అంటే ఆ పరమాత్మ, పరబ్రహ్మ, ఆత్మ ఏదైతే చెప్పుకున్నామో ఆ ఉపనిషత్ పురుషుడు మనకు తెలియరాడు. అంత మాత్రాన లేడు అనడానికి లేదు. ఎందుకు అంటే ఇన్ని ప్రమాణాలు కూడా, శబ్ద ప్రమాణాలన్నీ కూడా ఉన్నాయి అని చూపిస్తున్నాయి. అటువంటి రూపము, గుణము, రసము ఇంద్రియములకు గోచరము కాకుండా ఓమాక్ట్ పరిధిలో మెటీరియల్ గా దొరకకుండా ఉన్నటువంటి స్పిరిచువల్ తత్వము ఎలా ఉంటే అలా ఉండని, ఆ రూపానికి ఎలా నమస్కారము అంటున్నారు ఈ పుష్పదంతుల వారు. చక్కని శ్లోకము కదా అది. ఇది చూశాం మనం, ఇది చూశాము. అస్పర్శమద్దాది ఈ శ్లోకం కూడా చూశాం. ఇంకా కొంచెం ముందుకెళదాం. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే
మనము దేని గురించి వెతుకుతున్నామో అనుకుంటున్నామో కనుక్కుందామని అనుకుంటున్నామో, ఉపనిషత్తు దేని గురించి బోధిద్దాం అనుకుంటుందో కేనోపనిషత్తు, అది ఓమాక్ట్ కాదు అని తెలిసింది మనకి. అయితే నాన్ ఓమాక్ట్ లక్షణాలు ఏమిటి అవి కూడా చూసాము. అది ఆబ్జెక్ట్ కాదు, మెటీరియల్ కాదు, అట్రిబ్యూట్స్ లేవు, చేంజ్ లేదు, టెంపరరీ కాదు. ఈ విధముగా ఓమాక్ట్ కాకుండా అది ఉంటూ ఉన్నది అంటే, అది ఆబ్జెక్ట్ కాదు అంటే, బై లాజిక్ ఇట్ బికమ్స్ ద సబ్జెక్ట్. అంటే అది ఎప్పుడైతే ఆబ్జెక్ట్ కాదో, అది ఉన్నదో దానిని తెలుసుకునేటటువంటి నోయర్ ఆర్ నోవర్, ఎవరైతే తెలుసుకుని ఉంటున్నారో ఈ తెలివి అనేటటువంటిది అదే సబ్జెక్ట్. దట్ ఈస్ ద కాన్షియస్నెస్, ఆర్ ఇట్ మస్ట్ బి ద చైతన్య. It must be the subject if it is not the object. నాణ్యం అంటే భౌతికము కాదు. భౌతికము కాదు అనగానే మెటీరియల్ అన్ని ఎనర్జీ ఫార్మ్స్ కూడా త్రోసిపుచ్చబడ్డాయి. బికాజ్ మ్యాటర్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ మ్యాటర్. వి నో ద కన్వర్షన్ ఆల్సో. రకరకములైన మ్యాటర్ నుంచి ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ మళ్ళీ మ్యాటర్గా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. ఇది ఎప్పుడైతే మెటీరియల్ కాదో ఇంద్రియాలకి దొరకదు. అంటే ఓ ఈసీజీ తీసి చెప్పిద్దాం, ఓ స్కాన్ చేసేద్దాం, లేకపోతే ఓ స్పెక్ట్రోఫోటోమీటర్ పట్టుకొచ్చి దీన్ని కొలుద్దాం, లేకపోతే ఓ క్యాలరీమీటర్ పెట్టి దీన్ని కొలిచేద్దాం, లేకపోతే మరొకటి ఏదో టెలిస్కోప్ పెట్టి చూసేద్దాం, ఓ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో చూసేద్దాం అనడానికి వీలవదు. ఎందుకు వీలవదు? అది నాన్ మెటీరియల్ కాబట్టి, నాన్ ఎనర్జీ ఫామ్ కాబట్టి. ఎనర్జీ, లైట్ ఎనర్జీ అనుకోండి కొలవడానికి మెషర్స్ ఉన్నాయి, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనుకోండి ఉన్నాయి, అలాగే సౌండ్ ఎనర్జీ అనుకోండి మిషన్స్ ఉన్నాయి. కానీ ఇది ఎనర్జీ కాదు, మ్యాటరు కాదు. అంచేత బయాలజీకి, ఫిజిక్స్కి, ఏ విధమైన వాటికి దొరకదు, ఏ ఎక్స్పెరిమెంట్స్కి అది దొరకదు. అంత మాత్రము చేత అది లేదని చెప్పడానికి లేదు. సైన్స్ మెటీరియల్, ఎనర్జీ, వాటి రిలేషన్స్, వాటిని ఎగ్జామిన్ చేయగలదు మైక్రోస్కోపిక్, మ్యాక్రోస్కోపిక్ లెవెల్స్లో. కానీ వాటి పరిధిలో లేనటువంటి దానిని చెప్పలేదు అంటూ మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు చేంజ్ అనేటటువంటిది మ్యాటర్ అండ్ ఎనర్జీ తాలూకా ఫీచర్. కానీ ఇక్కడ ఇది నిర్వికారమైనటువంటిది మన చైతన్యం యొక్క ఫీచర్ కాదు, అది కూడా తెలిసింది. తర్వాత ఏంటవుతుంది నెక్స్ట్? అయితే మరి కెన ఈషితం ప్రేషితం మన కెన ప్రాణ ప్రతియుక్తం. ఈ కంటికి ఈ శక్తి ఎవరిస్తున్నారు? చెవికి ఈ విధమైనటువంటి వినే శక్తి ఎవరిస్తున్నారు? అంటే ఏంటన్నమాట, దీని దగ్గర లేదు ఇదని తెలిసింది. ఇది చైతన్యవంతమైనది కాదు చెవి అని చూపించాము. ఈ చైతన్యవంతమైనది మనస్సు కాదని చూపించాము. బట్ ఆ చైతన్యం మరి ఎవరైనా ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా దానికి ఆ చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం దేనా బ్యాంక్ ఉంటేనే కదా లేనా కస్టమర్ ఉంటాడు. ఈ దేనా అనేది ఎవరు చేస్తున్నారు? హూ ఈజ్ లెండింగ్ దట్ పవర్? Who is giving that power? By whose power it is impelled or ordained? ఎవరి ప్రసక్తితో, ఎవరి ప్రమేయంతో, ఎవరి నిర్ధారణతో, ఎవరి డైరెక్షన్తో ఇది జరుగుతుంది? ఆ ఇస్తున్నది ఎవరు? ఆ ఇస్తున్నదే ఇక్కడ శ్రోత్రస్య శ్రోత్రం. శ్రోత్రస్య అనే మొదటి శ్రోత్రం అనేది ఈ ఫిజికల్ ఇయర్, అంటే ఎక్విప్మెంట్ అనమాట. ఈ ఓమాక్ట్లో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడుతుంది. రెండో శ్రోత్రం అనేటటువంటిది ఆ ఇచ్చేటటువంటి శక్తి ఏది ఉందో అది, దాని గురించి. చెవి యొక్క మొదటి చెవి అనేటటువంటిది ఓమాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. రెండో చెవి ఏం మాట్లాడుతున్నారు? నాన్ ఓమాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. మొదటిది దేని గురించి మాట్లాడుతున్నారు? అనాత్మ గురించి మాట్లాడుతున్నారు. రెండోది దేని గురించి మాట్లాడుతున్నారు? నాన్ ఓమాక్ట్ ఆర్ చైతన్యం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ నాన్ ఓమాక్ట్ అయినటువంటి ఈ చెవికి, ఈ మనస్సుకు, ఈ ప్రాణమునకు, ఈ వాక్కునకు, ఈ కనునకు ఇవన్నీ ఆబ్జెక్ట్స్ కాబట్టి, ఓమాక్ట్ కాబట్టి, ఈ ఓమాక్ట్కి ఆపోజిట్గా, కంప్లీట్గా డయామెట్రికలీ ఆపోజిట్గా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కానీ, మెటీరియల్ కానీ, అట్రిబ్యూట్స్ లేని, చేంజ్ లేని, టెంపరీ కాకుండా పర్మనెంట్గా ఉండేటటువంటి non-material or spiritual principle is the Atma or the second Srotram. Srotrasya Srotram. Srotramu yokka Srotramu. Manasu yokka Manasu. Modatidi Omact or the physical part or the whatever we can grasp. Rendavadi manaku తెలియనటువంటి గోచరము కానటువంటి ఆత్మ సంబంధమైనటువంటి చైతన్యం అంటూ ఆ డిస్టింక్షన్ అక్కడ తెలుస్తుంది.
సో నానోమాక్ట్ కెనాట్ బి ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ పర్సెప్షన్. అంతే కదా, నానోమాక్ట్ అని ఎప్పుడైతే చెప్పామో అది మరి ఫస్ట్ రూల్ ఏం తెలిసింది, దిస్ ఇస్ నానోమాక్ట్ అన్న అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ పర్సెప్షన్ కాదు. ఓ కాదు అంటే ఏంటైంది, స్టాప్ సెర్చింగ్ ఫర్ గాడ్ ఇన్ ద ఆబ్జెక్ట్స్. ఫస్ట్ రూల్ ఈజ్ we have to stop searching for God elsewhere. If the God were to be everywhere, he is here right now, here, everywhere, in every one of us. So stop searching, because this is not anything to be experienced outside. The first trap is in religiosity, trying to dissociate God and search the God outside. That trap has to be avoided. Okay, అయితే లేదా మరి ఇక్కడ పైన కనపడటం లేదంటున్నారు కదా, మరి లేదా అయితే ఉన్నదా, అయితే అప్పిస్తోంది కదా, మరి ఇట్ ఈస్ లెండింగ్ కాబట్టి ఉన్నది. ఏమిటి అప్పిస్తోంది, తన చైతన్యాన్ని టెంపరీగా ఫోకస్ చేస్తుంది ఇంద్రియం మీద. ఆ ఇంద్రియం ప్లేలోకి రావాలంటే ఫోకస్ చేస్తుంది, అక్కడ దాని తాలూకా ఇంద్రియార్థము విషయం లేకపోతే ఆ ఫోకస్ వెనక్కి తీసేస్తుంది. ఈ విధంగా అప్పు ఇచ్చి తీసిస్తున్నది ఆ చైతన్యం. అంటే ఆ ఇంద్రియానికి ఆగమము అపాయనము, కానీ చైతన్యము ఆగమాపాయనాలు లేనటువంటిది. ఇస్తోంది కాబట్టి ఉన్నది, కనపడటం లేదు కాబట్టి లేదా అంటే ఇస్తోంది కాబట్టి చాయిస్లెస్లీ. ఒకటి, ఇది ఆబ్జెక్ట్ కాదు. రెండు, ఇది ఈ ఉన్న ఆబ్జెక్ట్స్ కన్నా జస్ట్ ఆపోజిట్ గా ఉన్నటువంటి నాన్ ఆబ్జెక్ట్, నాన్ మెటీరియల్ ఆర్ చైతన్యము. మూడు, ఆ చైతన్యము తాలూకా ప్రెజెన్స్ లోనే ఇవి ఇల్యూమినేట్ అవుతున్నాయి. బల్బు, ఎలక్ట్రిసిటీ మనం చూసుకున్నాం. ఎలక్ట్రిసిటీ, ఈ బల్బ్ అనేటటువంటిది ఒక ఈ ఇంద్రియంలో అనుకుంటే లోపల ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ, అఫ్ కోర్స్ ఎలక్ట్రిసిటీ ఈజ్ అన్ ఎనర్జీ, బట్ ఎగ్జాంపుల్ సేక్ ఎలక్ట్రిసిటీ చైతన్యం అని అనుకుంటే, ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనకుండా ఎలక్ట్రికల్ చైతన్యం అనుకుంటే అదే దీన్ని బల్బుని ప్రకాశింప చేస్తుంది. అలాగే రేడియోలో ఉండేటటువంటి సౌండ్ అనేటటువంటి ఎనర్జీ, అక్కడ సౌండ్ అనేటటువంటిది ఎలక్ట్రిసిటీ ఉంటేనే దాంట్లోంచి సౌండ్ వినపడడం అన్నీ ఎలా కనిపిస్తున్నాయో ఆ విధంగా ఇది చాయిస్లెస్లీ ఇట్ ఈస్ లెండింగ్ ద ఎనర్జీ సట్ ఆఫ్ దట్ స్పెషల్ స్పిరిచువల్ పవర్ టు ద ఇండివిడ్యువల్ ఆర్గన్స్. అప్పుడు ఏంటవుతుంది, అది బయట లేదు, లేదనడానికి లేదు, అప్పుడు ఏమై ఉంటుంది, అది నేనే అయి ఉండాలి. దెన్ బై అనాలజీ ఇట్ బికమ్స్ ద సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. అంటే ఎవరైతే ఈ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వారే అది అని తెలుస్తుంది. అయితే వారు అనగానే నేను నా తాలూకా శరీరము, నా తాలూకా పొజిషన్స్ ఇవన్నీ వచ్చేస్తే కాలు నొప్పి ఉన్న వాళ్ళకి నా కాలు నొప్పి అవి కాదు. ఇక్కడ వాటన్నిటినీ డిలీట్ చేయగా ఏ నేను మిగిలిందో ఆ నేనే ఈ చైతన్యం. అంటే నేను హియర్ డస్ నాట్ మీన్ the physical or internal organs of me or the experiences or the indriya perceptions of mind. Minus that, whatever is there, that I or the knower is the seer and he is the experiencer. He is the Chaitanya and he is the internal principle lending this particular spiritual power. So this particularly is beyond science and beyond any material verification. Okay. ఇదే మనకి హిరణ్యకశిపుడు దాంట్లో వస్తుంది. చూద్దాం. పోతన గారి భాగవతంలోకి వెళితే, ముంచితి వార్ధులన్ గదల మొతితి శైలతటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద ఇభేంద్ర పంక్తి రప్పించితి ధిక్కరించితి శపించితి ఘోర దవగ్నులందు త్రోయించితి పెక్కుపాట్ల నలయించితి చావడిదేమి చిత్రమో. ప్రహ్లాదుడిని ఆయన పెట్టిన బాధలు. ముంచితి వార్ధులను, సముద్రాల్లో ముంచాను. గదల మొత్తితి శైలతటంబులందు ద్రొబ్బించితి అంటే పర్వతాల మించి కిందకు తోయిశాను. శస్త్రరాజి పొడిపించితి బాణాలతో పొడి చేశారు. ఇభేంద్ర పంక్తి మీద త్రొక్కించాను అంటే మంచి ఏనుగులు, బలమైన ఏనుగుల చేత తొక్కించేశాను.
రకరకాలుగా ధిక్కరించాను, శపించాను, ఘోరమైన అగ్నిలో పడేశాను, పెక్కుపాట్ల అలయించింది. చావడిదేమి చిత్రము, ఎందుకు చావడం లేదు? ప్రహ్లాదుడు శరీరము కాదు కాబట్టి. ఎందుకు చావడం లేదు? నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితవా న భూయః అజః నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మతత్వంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడికి ఇవి ఏవి అంటవు చేత వాడికి దొరకల. ఏ విధంగా ప్రహ్లాదుడికి అందినట్టు కూడా కనపడలేదు వాడికి. కాంటున్నాడు చూడండి, నాతోడన్ ప్రతిభాషలాడెదు, నాతోనా అదోపోదాలు చేస్తావు, జగన్నాథుండ నాకంటే ఈ భూత శ్రేణికి రాజు లేడొకడు. ఎవడ్రా జగన్నాథుడు? నేనే జగన్నాథుడిని, నాకంటే ఈ భూత శ్రేణికి వేరే జగన్నాథుడు ఎవడున్నాడు అంటే ఎంత అహంకారంలో ఉన్నాడు చూడండి, ఎంత బాడీ ఐడియేషన్లో ఉన్నాడు చూడండి. సంపూర్ణ ప్రభావుండు మద్భ్రాతంజంపిన, వాడి తాలూకా భ్రాత అంటే అన్నయ్య, తమ్ముడు, అన్నదమ్ముడు సంపూర్ణ ప్రభావుడుట అంటే అన్ని శక్తులు కలిగి ఉన్నవాడు. వాడిని చంపేసేట. అన్ని శక్తులు కలిగి ఉంటే మరి వాడిని ఎలా చంపేశాడు? అందులోనే ఉంది కిటుకు, వాడు గ్రహించలేకపోతున్నాడు. సంపూర్ణ ప్రభావుడైనప్పటికీ వాళ్ళ అన్నయ్య చచ్చిపోయాడు అంటే ఏంటనమాట? వాళ్ళ అన్నయ్య శరీరాన్నే వీడు చూస్తున్నాడు, కానీ లోపల ఉన్నటువంటి చావనటువంటి ఆత్మను చూడడం లేదు. ఇంకా చెప్తున్నాడు, మున్నునే వెదకితిన్ పల్మారు, సెవరల్ టైమ్స్ ఐ సెర్చ్డ్ ఫర్ హిమ్. ఎవరి కోసము? సర్వవ్యాపి అనే పదముతో చెప్పబడే నారాయణుణ్ణి వెతికేట. వెతికితే ఏ తద్విశ్వంబులోన లేడు, మొత్తం గారించి పడేశాను అన్ని చోట్ల. నేను తిరగని చోట్లేదు, చూడని చోట్లేదు, వైకుంఠం, గీకుంఠం, కైలాసం ఏ ఉన్నా అన్ని చోట్లకి వెళ్ళిపోయాను. స్వర్గం, గిర్గం అన్ని వెతికేశాను, అన్ని లోకాలు వెతికేశాను, ఎక్కడా లేడు. ఎందుకు కనపడతాడు వీడికి? వాడు వెతుకుతున్నది ఆబ్జెక్ట్గా వెతుకుతున్నాడు, అది ఆబ్జెక్ట్ కాదు. ఓమాక్ట్గా వెతికితే దొరుకుతాడా? దొరకడు. ఎప్పుడైతే చైతన్యంగా చూడడం మొదలెడతాడో, దట్టు ఆత్మ చైతన్యంగా చూడడం మొదలు పెడతాడో వెంటనే అవైలబుల్గా ఉంటాడు. ఏ తద్విశ్వంబులోన లేడు మరి వాడెందుండురా దుర్మతి. ఐ జస్ట్ కెనాట్ అండర్స్టాండ్. వాడు అంటే ఒక ఆబ్జెక్టుగా చూస్తున్నంతసేపు దొరకడు. దుర్మతి ఎవడు? వీడే దుర్మతి. ఈ దుర్మతి అనేది వీడికి వర్తిస్తుంది అనమాట. ఎవడంటున్నాడో వాడే. ఏం చెప్పాడు ఆయన? ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు, నీ ఎందు వెదకి చూచిన నీ అందే గలడు. అంటే అక్కడ వెదకి అనే దానికి ఇంపార్టెన్స్. వెదకడం అంటే మామూలుగా మన స్పెట్స్ కనబడకపోతే, సెల్ ఫోన్ కనబడకపోతే వెతుక్కోవడం కాదు. నాట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్, యూ హ్యావ్ టు సీక్ హిమ్ యాజ్ ఎ నాన్ ఆబ్జెక్ట్, దెన్ ఓన్లీ హీ విల్ బి అవైలబుల్ అంటూ మనకు తెలుస్తుంది. సరే, అవస్థాత్రయ సాక్షి చైతన్యం అని ఏదైతే అంటామో వేదాంతంలో సాక్షిగా ఉంటూ, సాక్షి అండంలో ఏమిటవుతుంది? అందుకే ఇవ అన్నారు భగవత్పాదులు. ప్రేషితం ఇవ, ఇషితం ఇవ. అంటే సాక్షి అనే దానికి అది కర్త కాదు, భోక్త కాదు. ఇట్ ఈస్ దానికి ఏమి ఆ ప్రొజెక్టర్ ఏవి ఫిల్మ్కి దానికి సంబంధం లేదు. ఆ ప్రొజెక్టర్ దాని ప్రకారం అది లైట్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి బొమ్మ ఎన్టీ రామారావు లేదంటే సావిత్రి, అదేమి దానికి తెలియదు, అక్కర్ను లేదు. దానికి కర్త కాదు, భోక్త కాదు. అదే విధముగా ఇక్కడ అయితే టీచర్ ఎందుకండి చైతన్యం మాటలు చెప్పచ్చు కదా? అదేంటే అలా అడుగుతావు? ఇన్ని ఉపనిషత్తులు చదువుకుని వచ్చానన్నావు, నేను చూస్తున్న కోర్సులన్నీ కంప్లీట్ చేసి కేనోపనిషత్ దాకా వచ్చినట్టుగా ఉన్నావు, మన ముందు భగవద్గీత చదివేవాలేదా? అది చైతన్యం అని నీకు తెలీదా? చైతన్యం అని చెప్పేయచ్చు కదా. అలా చెప్పలేదు. చెప్పేస్తే కేదార్నాథ్ అంటే ఏమిటండి అని అడిగాడు అనుకోండి, ఓ పలానా చోట ఉంది, ఓ ఆబ్జెక్టు, ఓ ప్లేసు, ఓ విధమైనటువంటి డిస్క్రిప్షను, ఒక గుణములు, ఓ విధమైన అన్నీ చెప్పగలుగుతాడు. టీచర్ అలా ఎందుకు చెప్పలేదు అంటే వెంటనే స్టూడెంట్ అడుగుతాడు, ఎలా తెలుసుకోవాలి? చైతన్యం అని పేరు చెప్పారు కదా, చైతన్యం అంటే ఏమిటి, ఎక్కడ ఉంటుంది, మీ చూశారా, మీరు రండి వెళ్దాం, మన కైలాసంలో ఉన్నదా, వైకుంఠం, ఈ ప్రశ్నలన్నీ వేస్తాడని ఆ పేరు పలానా చైతన్య స్తోత్రస్య స్తోత్రం.
చెవికి చెవి అన్నాడు. అంటే వాడికే అర్థమవుతుంది నెమ్మదిగానని. తరువాత then if this is not outside and if this is not an object, then it must be inside me. సరే, డీప్గా మెడిటేషన్ చేసి ఆ మెడిటేషన్లో తెలుసుకుంటామా అంటే అది మెడిటేషన్ మన మనసుతో కదా చేస్తాం, మళ్ళీ మెడిటేషన్లోనే తెలియదు. నిధిధ్యాసలో ఎప్పుడైతే మనో విలీనం అవుతుందో అప్పుడే ఆత్మతో ఏకమవుతుంది. మనో విలీనం కానంత వరకు మనస్సులో సంభావించే విషయముగా ఇది ఇంటర్నల్ గా కూడా తెలియదు. అయితే మెడిటేషన్ చేయక్కర్లేదా? చెయ్యాలి. చేస్తే ఏంటవుతుంది? చిత్తశుద్ధి అవుతుంది, మనో చాంచల్యం పోతుంది, మనో నిశ్చలత వస్తుంది, మనసు కొంతసేపు లయం అవుతుంది, తర్వాత పూర్తిగా విలీనం అయిపోతుంది. మనోనాశనే ఉభయరోధనే లయగతం మనః భవతి నోమృతం. అంటే మనో వినాశనము, మనోలయము. డిజాల్వింగ్ అంటే మళ్ళీ తిరిగి వస్తుంది. వినాశనం అంటే మనసు పూర్తిగా లేకుండా అవుతే అప్పుడు మరి తిరిగి పుట్టదు. లయగతం పునః అంటే లయమైన మనస్సు మళ్ళీ లేస్తుంది. భవతి నోమృతం, చనిపోయినటువంటి పూర్తిగా లయం వినాశనమైనటువంటి మనసు నోమృతం, తిరిగి రాదు. అంటే ముందు మనం లయమునకు ముందు కావాల్సింది శుద్ధి, చిత్తశుద్ధి, తరువాత మనస్సు నిశ్చలత, మనస్సు నిశ్చల తర్వాత మనోలయము, మనోలయం వరకు మీ నిధిధ్యాసలు అన్ని పనిచేస్తాయి, సమాధి స్థితి. ఆ తర్వాత నిర్వికల్పములో మనసు పూర్తిగా వినాశనం అవుతుంది. అప్పుడే ఈ చైతన్యంలో ఏకమవడము జరుగుతుంది. సో అంచేత గురువుగారు ఏంటంటే, పోనీ చైతన్యం కాకుండా మరేమిటయ్యా ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావు, ఆ మనసుకు మనసు, చెవికి చెవు, ముక్కుకు ముక్కు నువ్వేనయ్యా అని చెప్పియచ్చు కదా. ఆ నువ్వు అనేసాడు అనుకోండి, అంటే వెంటనే వాడు బియ్యమైలే వెతుకుతాడు ఆ శిష్యుడు. అంటే నా ముక్కుకు ముక్కు అని అయితే నేనే కదా బ్రహ్మము అనుకుంటూ మళ్ళీ వాడు బాడీ పెయిన్స్, వాడి ఫీవర్, వాడి తలుక పొడుగు పొట్టి, వాటితో సంబంధించినటువంటి నువ్వుని చూస్తాడు. ఆ నువ్వు కాదు. ఏ నువ్వు అవుతే మనము ఏ నేనవుతే నేను అనుకుంటున్నాను, ఆ నేను కాదు. ఒకసారి అష్టావక్రుల వారేమో వచ్చారట, వచ్చి పైన నిలబడ్డారు. ఆయన 16 ఏళ్ల చిన్నవాడు, జనకుడు బాగా తల నెరిసినటువంటి వృద్ధుడు. జనక మహారాజు గారి దగ్గరికి అష్టావక్రుడు వచ్చి అక్కడ ఒక చారుడు ఉంటే ఆ భటుడికి చెప్పాట, నేను వచ్చానని చెప్పు మీ రాజుగారితో. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. సార్ ఎవరో చాలా యోగీశ్వరుడిలా ఉన్నాడు, మంచి జ్ఞానిలా కనిపిస్తున్నారు, ఆయన ఎవరో తెలియదు, నేను కొత్తవాడిని, ఆయన ఇంతకుముందు నేను చూడలేదు, కానీ ఈ మాట చెప్పమన్నారండి, నేను వచ్చానని చెప్పు అన్నారు. అంటే రాజుగారు అన్నారట, ఆ నేను పోయాక నేనుని రమ్మను అన్నట్టు. కౌల్పం, నేను పోయాక నేనుని రమ్మను అన్నాడు. అంటే వాడికి అర్థం కాలే భట్టుడికి, ఏమిటి నేను పోయాక అంటున్నారు, ఎంత అపవిత్రమైన మాట వాడారు, రాజుగారు పోయాక అంటున్నారు, అంటే రాజుగారు మరణం తర్వాత ఆయన వచ్చి చూడమంటున్నారా, జీవించి ఉండగా చూడరా అనుకున్నారు. రాజుగారి ఉద్దేశం అది కాదు. ఆయన వెళ్ళి ఆ మాట చెప్పాడు. చెప్తే నేను పోయింది, నేను వచ్చానని చెప్పు అన్నాడు ఆయన. అంటే ఆ మాట మళ్ళీ నేను పోయిందటండి, నేనున్నాను, నేను పోయింది, నేను వచ్చానని చెప్పు అన్నాడు. వెంటనే రాజుగారికి అర్థమైపోయింది, ఇది గురువు గారే అష్టావక్ర మనే వచ్చారని చెప్పి ఆయన బయటికి వచ్చారు. అంటే ఈ నేను అనేటటువంటిది బాడీ ఐడియేషన్ ఉన్నంత వరకు ఆత్మ కాదు కదా, ఆలో అక్షరంలో చుక్క భాగం కూడా మనకు తెలియదు. ఈ బాడీ ఐడియేషన్ పోవడమే అనాత్మ విషయాలను త్యజించడము, ఆత్మ విషయాలను పొందడము అంటూ మనకు తెలుస్తుంది. అయితే ఆత్మ లక్షణాలు ఏమిటండి, ఒక్కసారి మనము చూసుకుందాం. ఇది చైతన్యము, ఇది దేనికి భాగము కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆర్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఓకే, ఇట్ ఈస్ దేనికి భాగము కాదు, దేనికి ప్రోడక్ట్ కాదు, కర్త కాదు, భోక్త కాదు, దేని నుంచి జనించదు. ఇది సర్వస్వతంత్రము, స్వయం ప్రకాశము, సర్వవ్యాపకము, అన్నిటికీ వెలుగు. తెలిసింది, యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం.
ఆదిత్యునిలో ఉన్నటువంటి ప్రపంచాన్ని అంతటినీ వెలిగిస్తున్నటువంటి వెలుగు, చంద్రులో నుండేటటువంటి వెలుగు, అగ్నిలో నుండేటటువంటి కాంతి వెలుగు అంతా కూడా విద్ధి మామకం, నా యొక్క తత్తేజో విద్ధి మామకం, ఆ తేజస్సు నాదే. ఇట్ ఈస్ ఐ హ్యావ్ లెంట్ దట్ లైట్ టు దెమ్, to Aditya, to Chandra and the Agni. And what are we? We are just a speck in the universe when compared to Aditya, Chandra and the Agni. అంచేత మనందరికీ కూడా వెలుగు స్వయం ప్రకాశమైన ఆ వెలుగు వలననే మనమందరము ప్రకాశిస్తున్నాము. మనము అన్నప్పుడు ఈ శరీర భావాన్ని వదిలితే తప్ప ఆ వెలుగును తెలుసుకోలేము. మన శరీర భావం ఏమిటవుతుంది? దేశ కాల వస్తు పరిచ్ఛేదము. దేశము, ప్రకాష్ గారు ఇప్పుడు జైపూర్లో ఉన్నారు, ఇక్కడ లేరు. లేకపోతే హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ లేరు. కాలము, ఈ టైంలో వారు ఉన్నారు, వారి తాతగారి కాలంలో వారు లేరు. ఇది కాలము. వస్తువు, ఈ రూపంలో ఆయన ఉన్నారు, ఇప్పుడు ఆయనేమో ఇంకొక రూపంలో మారలేరు. అంటే నేనున్నానంటే నేను ఇక్కడ బెంగళూరుకి పరిమితము. ఈ కాలం అంటే ఏదో 1952 దగ్గర నుంచి ఉన్నటువంటి కాలంలోనే ఉన్నాను. ఈ తర్వాత ఎంతవరకు ఉంటామో తెలియదు. ఈ వస్తువు ఈ రూపంగానే ఉన్నాను, ఈ రూపము ఈ నామముతో ఉన్నాను. ఈ మూడిటికి పరిచ్ఛేదం లేనటువంటిది ఏది ఉందో అది నాన్ మెటీరియల్ అయిపోతుంది. అదే బిఎంఐ పరిధిలోకి లోబడదు. దేహము మరణించిన ఆత్మ అక్కడే ఉంటుంది. ఒక పార్ట్ ఉంది, పార్ట్లో ఆకాశం ఉంది. ఈ పార్ట్ డిస్ట్రాయ్ చేసాము, ఈ ఆకాశము ఎప్పుడూ అనంతాకాశంలోనే కలిసే ఉంది, అది వేరుగా లేదు. మనం ఊరికే పాటని పెట్టి దానికి మూత పెట్టి దీంట్లో ఉన్న ఆకాశాన్ని అది వేరుగా చూస్తున్నాం. పాట తీసిస్తే ఈ ఆకాశం దాంట్లో కలిసి ఉన్నదే, దాంట్లో కలిసే ఉంటుంది. అది ఎప్పుడు విడిగా లేదు, కలిసే ఉన్నది. అంచేత మనం ఒక్కసారి ఆలోచిస్తే మన శరీరము చనిపోయిన తరువాత చూడండి, ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క భూతము, ఆకాశము అంటే స్పేస్, శరీరంలో ఉన్నటువంటి అన్ని స్పేసెస్, బ్లడ్ వెజల్స్, హార్ట్ స్పేసెస్, తర్వాత యూరినరీ బ్లాడర్లో ఉన్న స్పేసెస్, బైల్ దీంట్లో ఉన్న స్పేసెస్, బ్రెయిన్లో ఉన్న స్పేసెస్, లంగ్స్లో ఉన్న స్పేసెస్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. కొలాప్స్ అయిపోయి లోపల ఉన్నటువంటి స్పేస్ అంతా అనంత ఆకాశంలో కలిసి ఉన్నదే దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటైంది? వాయువు. శరీరంలో ఉన్న అన్ని వాయువులు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోవడం వలన అలా ఏ విధమైన వాయువు తలక ఎక్స్చేంజెస్ అక్కడ ఉండవు. ఈ వాయువు ఆ వాయురనిలం అమృతం అంటూ గురుగారు మనకి బోధించారు కదా. ఈ వాయువు అమృతమైన అనిలములో కలిసిపోతుంది. ఈ లిమిటెడ్గా ఉన్నటువంటి ఈ ప్రాణవాయువు అనేటటువంటిది అనంతమైన లైఫ్ ప్రిన్సిపల్లో కలిసిపోతుంది వాయువు. నెక్స్ట్ ఏంటైంది? అగ్ని అంటే వేడి. శరీరం మరణించిన తర్వాత ఇక వేడి, అన్ని వేడులు పోతాయి. పూర్తిగా ఈ అగ్ని ఉష్ణం అంతా పైన ఉన్న ఉష్ణంలో కలిసిపోయింది. జలము, బాడీ ఏంటవుతుంది? పూర్తిగా డీహైడ్రేట్ అయిపోతుంది, పిడచకట్టుకుపోతుంది, ఎండిపోతుంది. లోపల ఉన్న సకల ద్రవ పదార్థాలు కూడా ఎగిరిపోతాయి జలములో కలవడం. ఇక మిగిలింది ఏముంది? ఆ కట్టె. ఆ కట్టె ఏంటవుతుంది? మెటీరియల్ కదా, అది మెటీరియల్తో కలిసిపోతుంది, అంటే భూమితో కలిసిపోతుంది. అంటే ఈ శరీరము పాంచభౌతికమని చెప్పడానికి చక్కగా మనం ఈజీగా ఏం చేయకపోయినా కూడా ఈ మార్పులతో అవి ఆ పంచభూతములలో కలిసిపోతుంది. ఇటువంటిది దేశకాల వస్తు పరిచ్ఛేదమైనటువంటి బిఎంఐకి లోబడినది కాదు. అది వస్తువు కాదు, ఏ ప్రమాణమునకు దొరకదు. ఇట్ ఈస్ నాన్ ఓమాక్ట్, మీన్స్ ఆపోజిట్ ఆఫ్ ఓమాక్ట్. ఇట్ ఈస్ నాట్ an object, it is the subject itself. It is the Chaitanya which lends the focus to all the Indriyas, mind, buddhi and prana also. Now, ప్రమాణములు ఏమిటి? ప్రత్యక్షము, ఎదురుగుండా ఉన్నది, నా ఎదురుగా ల్యాప్టాప్ గలదు, ప్రత్యక్ష ప్రమాణం. రోజా పువ్వు ఉన్నది, పర్వతము ఉన్నది, తాజ్మహల్ చూశాను, ప్రకాష్ గారిని కన్నుతో చూశాను, చేత్తో ముట్టుకున్నాను, ప్రత్యక్ష ప్రమాణం. అనుమానం అంటే ఏంటన్నమాట? ఇండైరెక్ట్ ఎవిడెన్స్. నేను చూడలేదు కానీ ఇంకొకరు లేకపోతే ఇంకొక ప్రమాణముతో వాళ్ళు చూసి తెలుసుకుని నాకు చెప్తే నేను ఇన్ఫర్ చేశాను, పొగ ఉన్నది కాబట్టి నిప్పు ఉండవచ్చు అనేది అనుమాన ప్రమాణం.
అయితే పుస్తకముల్లో తెలుసుకున్నటువంటివన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలు కావు, అనుమాన ప్రమాణముల నుంచి. పుస్తకంలో సైన్స్లో రాస్తారు ప్యాంక్రియాస్ ఉంది, ఈ జ్యూస్ వస్తుంది అంటే అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి ఇన్ఫరెన్స్ అనమాట. అనుమానం అంటే ఇన్ఫరెన్స్. అనుమానం అంటే భార్యని భర్త అనుమానించడము అదేం కాదు. ఇక్కడ అనుమానము అంటే ఇన్ఫరెన్స్, ఉపమానము, కంపారిజన్. ఓహో అది అలా ఉంది కాబట్టి ఇది కూడా ఇలా ఉండొచ్చు. దానిలాంటివి ఇదే ఇప్పుడు మనకి సాధారణంగా చూడండి, ఆకాశము, పరబ్రహ్మ దగ్గర ఉపమానంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎలక్ట్రిసిటీని తీసుకుని ఉపమానంగా మనం ఏ విధంగా చెప్పుకుంటున్నామో, ప్రొజెక్టర్ని తీసుకుని ఏ విధంగా చెప్పుకుంటున్నామో అలా చెప్పుకోవడానికి కొంతవరకు వీలు పడుతుంది. పూర్తిగా ఉపమానం దీంతో కలవదు. అర్థాపత్తి, అనుపలబ్ధి అనేటటువంటివి మళ్ళీ ఇంకొక 2 రకములైన వేదాంతులకు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ప్రమాణాలు. అర్థాపత్తి అంటే పాస్చులేషన్ ఆర్ సంథింగ్ లైక్, అంటే అర్థాపత్తి అంటే డైరెక్ట్ ఎవిడెన్స్, ప్రత్యక్ష అనుమానము కాకుండా ఒక థియరీ, ఇలా అయ్యే ఉండవచ్చు, ఇలా చేసి ఉండవచ్చు అనేటటువంటి ఒక పాస్చులేషన్స్ అర్థాపత్తి. అనుపలబ్ధి అంటే నేను తాళము లేదు, మొబైల్ ఫోన్ కోసం వెతికాను, టేబుల్ మీద లేదు. టేబుల్ మీద పూర్తిగా లేకపోతే ఇక్కడ లేదు కాబట్టి ఇంకొక చోట ఉంది. అంటే నాన్ అవైలబిలిటీ ఇన్ వన్ ప్లేస్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఇట్ షుడ్ బి అవైలబుల్ ఇన్ అదర్ ప్లేస్. ఇప్పుడు ఇదేమైంది, అనుపలబ్ధి. అయితే బయట దొరకలేదు, అయితే ఇంకెక్కడైనా దొరుకుతుందా? దొరకదు. ఎందుకంటే అది ఆబ్జెక్ట్ అయితే ఓ చోట లేకపోతే ఇంకో చోట ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది లేని చోట లేదని అన్నీ చెప్తున్నాయి, అంచేత అనుపలబ్ధికి దొరకదు. కెన్ ఇట్ బి పాస్చులేటెడ్? నో. Can it be compared with anything? The nearest comparison is Akasha, but that also fails because Akasha itself is a material, is a matter, is a Panchabhuta. సో ఇది పంచభూతము కాదు కాబట్టి, మెటీరియల్ కాదు కాబట్టి ఉపమానానికి పనికిరాదు. అనుమానం అంటే ఇండైరెక్ట్ ఎవిడెన్స్, పరోక్షమైనటువంటి జ్ఞానం. ఇది ప్రత్యక్షమైనటువంటి జ్ఞానం. ప్రత్యక్ష అనుభూతి, పరోక్ష అనుభూతి. అప్పుడు ఎలా వస్తుంది? ఇది అపరోక్ష అనుభూతి. పరోక్షము కానటువంటి, ఎదురుగుండా లేనటువంటి అనుభవము ఏదైతే ఉందో, ఇంద్రియ గోచరము కానటువంటిది ఉందో అది ఎలా తెలుస్తుంది? ఆప్తవాక్యము. దానినే ఆప్తవాక్యము అంటే గురువాక్యము, శాస్త్రవాక్యము. వీటిని ఆప్తవాక్యము లేక మిత్రవాక్యము అంటారు. దానినే శబ్దము లేక శాబ్ద ప్రమాణము అంటారు. ఈ ఒక్క ప్రమాణంతోనే దీనిని మనము కొంతవరకు తెలుసుకొనవచ్చు. అది కొంత దూరం పోయిన తర్వాత అవి కూడా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎందుకు మాటిమాటికి అది చెప్తున్నారు? అది వాక్కుతో దొరకదు, మనస్సుకి దొరకదు. ఓమ్యాక్ట్ కాదు కదా. ఓమ్యాక్ట్ కానిది ఎలా దొరుకుతుంది? వాక్కుకి మనస్సుకి దొరకదు. శబ్ద ప్రమాణాలకు కొంతవరకు దాంతో చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా పౌరాణికాలు సంభవము, ఐతిహ్యము అనేవి వాడతారు. వేదాంతులకు అవి ఉండవు. తార్కికులు ఇంతవరకే వాడతారు. అర్థాపత్తి, అనుపలబ్ధి కూడా వేదాంతంలో వాడతారు. ఒక అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రమాణాల గురించి కూడా మళ్ళీ కొంచెం చెప్పుకుందాం. సో we are all getting MBBS nowadays. What is that MBBS? Meaningless, burdensome, boring struggle with this worldly life. So you should not get MBBS. You should get rid of the MBBS, the meaningless pursuits of the world, the burdensome thoughts of the mind, the boring, always repetitive agamopayanaalainatuvanti experiences, and the struggle with them without finding the inner reality is getting MBBS. Here getting MBBS is not at all useful. Not the other MBBS. Dependence on the world means there is always helplessness. You feel, oh, I wanted the world to be like this. It is not like that. So there is helplessness. I want my son to be like this. He is not like that. I want my professor to give me more marks. He has not given. I want my patient to praise me. He has not praised. Helplessness. Then that leads to anxiety and anger. And sometimes frustration. ఇంత చేసినా కూడా వాళ్ళ కొంచెం కూడా నా మీద ఇది లేదు. Because you are dependent on their appreciation or whatever it is, on their thankfulness, on their indebtedness or whatever it is. Likewise, fear also. Fear is very common. Fear of disease, fear of change, fear of losing esteem, fear of losing job, fear of losing the dear ones, and fear of death itself. And we feel very psychologically very dependent on everything in the world.
ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు మనకు ఉన్నటువంటి అయ్యో ఇది లేకపోతే నేను ఉండలేను. చూడండి, ఏదైనా ఊరు వెళ్ళాలంటే చాలు ఎన్ని ప్యాక్ చేస్తాం, ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. ఫీల్ వీఆర్ డిపెండెంట్ ఆన్ ద మెటీరియల్స్ రాదర్ దాన్ డిపెండింగ్ ఆన్ ద ఇన్నర్ థింగ్. So that is called the dependence of the world, the MBBS and the HAFD. Now, there are two things that we need to learn. Clasp rejection. Clasp means I am the controller, I am the doer, I am the author. నేను చేస్తున్నాను, నాచే చేయబడుతుంది, నేను లేకపోతే ఇది జరగదు, నా వలననే అవుతుంది. కర్తృత్వ భావం అన్నమాట. కర్తభావము సిఎల్. దాంతో డెఫినెట్గా యాంగ్జైటీ అబౌట్ ద ఫ్రూట్, చేసింది కరెక్ట్గా వస్తుందా రాదా, యాంగ్జైటీ అబౌట్ ద ఫ్యూచర్ అండ్ యాంగ్జైటీ రిలేటెడ్ టు ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద పాస్ట్. ఇంత ముందు ఇలా అయింది అని వెనక్కి జ్ఞాపకం తెచ్చుకుని వాటి నుంచి ఇవన్నీ యాంగ్జైటీ. మూడోది ఏంటంటే we always start doing actions in order to remain in the doership, in order to probably control everything, and then we do karmas to enjoy the fruits. భోక్తృత్వం. ఈ కర్తృత్వ భోక్తృత్వాల వలనే సకామ కర్మలు, పూజలు, పునస్కారాలు, ఇంకోటనండి కర్మనిష్టలు, ఉపాసనలు అన్నీ కూడా of course they are useful to some extent, to the extent of cleaning the mind. Beyond that there is a clasp in them. Clasp అంటే గట్టిగా పట్టుకోవడం. Clasp rejection is important. Then port reduction. What is this port reduction? Possessions. Try give up the possession, the attachment on the possessions. Obligations. నేను ఇది చేస్తే వాళ్ళు చేస్తారు, నేను ఇలా ఇస్తే వాళ్ళు ఇస్తారు. ఇది మీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు. మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు. ఇది ఆబ్లిగేషన్స్. రెస్పాన్సిబిలిటీస్ అన్నెసరీ అన్ని మన తలకాయ మీద, ఈ ప్రపంచం అంతా నా వలనే ఉన్నది, దీన్ని నెత్తిమే వేసుకుని ఎలాగైనా సరే వీళ్ళని ఉద్ధరించాలి, లేకపోతే ఇవి చేయకపోతే నేను చేయకపోతే మరెవరు చేస్తారు అనేటటువంటి ఈ కర్తృత్వం. మళ్ళీ ఇక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ. అండ్ ట్రాన్సాక్షన్స్. ఊరికే వి ట్రై టు ట్రాన్సాక్ట్ విత్ పీపుల్, ఆబ్జెక్ట్స్, things in the world, unnecessary transactions. We say something, they say some other thing, we think something and tell them, they don't think the same way. Lot of confusion. So port reduction, clasp rejection and port reduction are the two fundamental mechanisms of getting away from the anatma and trying to focus on the inner atma. FIR, that is, always check. How do I check? The frequency, the intensity and the recovery period. నాకు ఏదైనా ఇమోషన్ వచ్చిందను, కోపము, జలసి, లేకపోతే జుగుప్స, డిప్రెషను, మరోటి విపరీతమైనటువంటి కష్టము, దుఃఖము, ఈ ద్వంద్వములు అంటాం కదా, ఈ ద్వంద్వాల్లో ఏది వచ్చినా కూడా హౌ ఫ్రీక్వెంట్లీ ఐ గెట్ ఇట్, హౌ ఇంటెన్స్ ఇస్ దట్ ఇమోషన్, వాట్ ఈస్ ద టైమ్ ఐఎమ్ టేకింగ్ టు రికవర్ ఫ్రమ్ దట్. మహాత్ముల కోపము తాటాకు మంట అంటే ఇలా పగ్గన మండ, అగ్గిపుల్ల గీస్తే ఎంతసేపు వెలుగుతుంది, అంతసేపే వెలుగుతుంది మహాత్ముల కోపం. కోపము రాదు, వాళ్ళు వచ్చిన అగ్గిపుల్ల గీసినంతసేపే ఉంటుంది. దుష్టుని కోపము జన్మ అంతము ఉంటుంది, అంటే వాడి క్రోధం మనసులో అలా ఉంటూనే ఉంటుంది. ఆ రికవరీ పీరియడ్ వాడి చాలా తక్కువ. ఎఫ్ఐఆర్ ఈస్ ద వే ఆఫ్ మెజరింగ్ వెదర్ ఐ ఆమ్ గెటింగ్ అవే ఫ్రమ్ ద క్లాస్ప్ రిడక్షన్ అండ్ క్లాస్ప్ రిజెక్షన్ అండ్ పోర్ట్ రిడక్షన్. ఏదైనా ఒక వస్తువుని మనం చెప్పాలి అంటే కేఫ్ అనే దాన్ని వాడతాం. వాట్ ఈజ్ కేఫ్? జాతి, అట్రిబ్యూట్, గుణము, ఫంక్షన్, క్రియ. రవిప్రకాష్ గారు మీరు కొంచెం ఓపెన్ చేయండి. నేను ఈ క్లాస్ప్ కేఫ్తోని ఒక వస్తువుని చెప్తాను, మీరు ఆ వస్తువు ఏమిటో నాకు వెంటనే చెప్పగలుగుతారు. ఓకే, నేను ఒక వస్తువుని ఊహించానండి మనసులోని. ఆ వస్తువు ఏమోను ఇనుముతో చేయబడి ఉంటుంది, దానికేమో షార్ప్ ఎడ్జ్ ఉంటుంది, ఒక ఎడ్జ్ షార్ప్గా ఉంటుంది. సి చెప్పాను అంటే ఇట్ ఈజ్ ఏ మెటీరియల్ మేడప్ ఆఫ్ మెటల్ అండ్ ఇట్ హ్యాస్ గాట్ ఏ షార్ప్ ఎడ్జ్ ఆన్ వన్ సైడ్. మీకు ఏమైనా అర్థమైందా? ఇంకా చాలా వచ్చాయి మీ మనసులో నేను అలా చెప్పగానే. ఇంకా నేను నేరో డౌన్ చేయడానికి ఏం చేస్తానంటే, కూరలు కోసుకోవడానికి వాడతారా?
దాన్ని అట్రిబ్యూట్ చెప్తున్నాను. దాని గుణము ఏమిటంటే అది ఏదైనా ఉంటే దానిని కట్ చేస్తుంది అని చెప్పాను అనుకోండి. అది నెక్స్ట్ దాని క్రియ, దాని ఫంక్షన్. ఇది కూర కోసేది, లేకపోతేనేమో షేవ్ చేసుకునేది, ఏదో చెప్పాను అనుకోండి ఫంక్షన్. దాన్ని బట్టి మీరు రేజర్ బ్లేడ్ అనుకుంటున్నానా, లేకపోతే నేను కూరలు కోసే కత్తి అనుకుంటున్నానా అనేది వెంటనే తెలుసు. మూడోది ఏంటంటే దాని రిలేషన్షిప్. దాంతో పాటుగా బ్రష్ కూడా పక్కనే ఉన్నదండి అన్నాను అనుకోండి, షేవింగ్ క్రీమ్ కూడా ఉందని అనుకోండి, అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా రేజర్ అని మీకు తెలిసిపోయింది, రేజర్ బ్లేడ్ అని తెలిసిపోయింది. అంటే ఏంటనమాట, ఒక వస్తువు తాలూకా జాతి, గుణ, క్రియ, సంబంధాలను బట్టి వస్తువు పేరు రూపము చెప్పకపోయినా మనము గ్రహించవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ నాగరత్నం గారు మీరు చూడండి. నేను చెప్పేటటువంటి వస్తువు ఏంటంటే ఒక వృక్షమునకు సంబంధించినదండి, వృక్ష జాతికి సంబంధించిన వస్తువు అండి. దాని తాలూకా గుణం ఏమిటంటే చాలా మంచి వాసననిస్తుంది, రంగు రంగులుగా ఉంటుంది గుణం. ఫంక్షన్ ఏంటంటే అది దేవుని పూజకు వాడవచ్చు, లేదంటే తలలో ధరించవచ్చు, లేదా దండ చేసి చక్కగా పెట్టుకోవచ్చు. దాంతో పాటుగా ముళ్ళు కూడా ఉంటాయండి. ఏంటైంది మీకు? గులాబీ మీరు నేను గులాబీ అనే మాట చెప్పకుండానే మీకు వెళ్తే మీరు చెప్పిస్తున్నారు. CAFE చెప్పేస్తే నేను క్లాస్. ఇంకోటి చెప్తున్నాను, ఇంకోటి మీరు నాగరత్నం గారు, ఇదే రత్నమణి గారు మీరు ట్రై చేయండి. రత్నమణి గారు, అది ఒక ప్రాణం ఉన్నటువంటి జాతిదండి. దాని తాలూకా గుణం ఏమిటంటే అది పాలిచ్చి పిల్లల్ని పెంచుతుందండి. దాని తాలూకా పిల్లల్ని అది పాలిచ్చి పెంచుతుందండి. దాని ఫంక్షన్ ఏంటంటే అది గడ్డి తిని ఆహారాన్ని పాలుగా మారుస్తుందండి. దాంతో పాటు చిన్నది కూడా ఒకటి అందమైనది, ఒకటి అలాంటిదే ఇంకోటి కూడా దాని పక్కన నడుస్తున్నదండి. ఆవు బాబు అంతే. ఎలా చెప్పారు మీరు? జాతి, గుణ, క్రియ, సంబంధాలు చెప్పేసరికల్లా నామము రూపము చెప్పకుండానే మీకు తెలుసు. అంచేది ప్రతిదీ కూడా భగవత్పాదులు చెప్తారు. 2వ మంత్రం తాలూకా 3వ మంత్రం దీంట్లో జాతి, గుణ, క్రియా సంబంధాలు ఈ ఓం క్యాట్కే ఉంటాయి, కానీ నాన్ ఓం క్యాట్కి ఉండవు. అయితే ఇంతలా మనం డిస్క్రైబ్ చేయక్కర్లేకుండా సింపుల్ గా ఊ అనేసి అనుకోండి, అంటే మీకు అర్థమైపోతుంది. అందుకే దానికి పేరు, నామము. రూపం ఉంటే పేరు వస్తుంది. మాస్టర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు శలాక వారు, అదే బియ్యాన్ని తీసుకువెళ్ళి నానవేసి ఉడికిస్తే అన్నం అవుతుంది. అన్నానికి పసుపు వేసి కొంచెము ఏదంటే పులుపు తాలింపు పెడితే అది పులిహార అవుతుంది. కొంచెం మార్పు వచ్చేసరికల్లా రూపములో నామము మారిపోతుంది. నామము రూపము ఉంటే ఈ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. నామరూపములు లేని దానిని డిస్క్రిప్షన్ తో కూడా తెలుసుకోవచ్చు. అయితే విష్ణు సహస్రనామము చదువుకుంటాం. విష్ణువు అనేది తెలియని వస్తువు కాబట్టి దాన్ని తెలియచెప్పడానికి 1000 విధాలుగా, అంటే అనేక విధాలుగా ఎన్ని పేర్లు చెప్పినా కూడా ఆ పేర్లకి అందనటువంటి తత్వం ఏదుందో ఏ విష్ణు. శివ సహస్రము లేకపోతే లలితా సహస్రం అంటే ఆ పేర్లకి చిదగ్నికుండ సంభూత, అంటే ఆ పేరు కన్నా అతీతంగా ఉన్నది ఏదైతే ఉందో అదే. ఓ చిదగ్ని, ఓ కుండము, కొండలోంచి ఆవిడ వచ్చింది అంటే ఆ కుండం లేకపోతే ఆవిడ రాదు అనే లిమిట్ చేయలేం కదా ఆమెను. ఆ పరాశక్తి వీటికి పైన ఉన్నది తెలియడానికే ఆ పేర్లు, కానీ ఇంకా దేనికి కావు. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? ఫస్ట్ MBBS ఉండకూడదు, డిపెండెన్స్ ఆఫ్ ద వరల్డ్ వదులుకోవాలి, క్లాస్ ప్రొజెక్షన్ అండ్ పోర్ట్ రిడక్షన్. Then you have to check every time FIR. What is the frequency I am getting these emotions? How intense are they? And what is my recovery period? ఎంత వెంటనే కోలుకోగలుగుతుంది, దాంట్లో బయటకు రాగలుగుతుంది. అలాగే ఈ నామ, జాతి, గుణ, క్రియ సంబంధాలు అనేటటువంటి వాటితోనే మనము వస్తువులను, ఆబ్జెక్ట్స్ను, ఓమ్ క్యాట్ని తెలుసుకోగలం, ఓమ్ యాక్ట్ని తెలుసుకోగలం. ఓమ్ యాక్ట్ కాని దానికి జాతి ఉండదు, దానికి గుణం ఉండదు, దానికి క్రియ ఉండదు, సంబంధం ఉండదు. జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోష విక్రియం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని అంటే చదువుతున్నాం కదా, అదే ఈ విషయాలు ఆయన చెప్తున్నాం. ఇక్కడతో ఈనాటిది అయింది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి.